హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం కేదార్నాథ్ యాత్రకు వెళ్దాం. ఈ వీడియోలో కేదార్నాథ్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి కేదార్నాథ్ ఎలా చేరుకోవాలి, కేదార్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, కేదార్నాథ్ యాత్రలో ఎక్కడ స్టే చేయాలి, హరిద్వార్ మరియు రిషికేష్ నుంచి కేదార్నాథ్ కి వెళ్లే మార్గంలో ఉన్న ముఖ్యమైన ఆలయాలు ఏంటి, కేదార్నాథ్ ఆలయం యొక్క చరిత్ర మరియు విశిష్టత ఏంటి, కేదార్నాథ్ నడక మార్గం ఎలా ఉంటుంది, నడవలేని వాళ్ళు గుర్రం, పల్లకి లేదా హెలికాప్టర్ లో వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, ఇలా కేదార్నాథ్ యాత్రకు కావలసిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. నేను ముందుగా హరిద్వార్ చేరుకున్నాను. హరిద్వార్ సందర్శించి చార్ధామ్ యాత్ర మొదలు పెట్టాను. చార్ధామ్ యాత్రలో భాగంగా ముందుగా యమునోత్రి, ఆ తరువాత గంగోత్రి సందర్శించి గంగోత్రి నుంచి కేదార్నాథ్ కు వెళ్తున్నాను. గంగోత్రి నుంచి కేదార్నాథ్ కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్లే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, కేదార్నాథ్ వరకు వెహికల్స్ వెళ్ళవు. సోన్ ప్రయాగ్ లేదా సీతాపూర్ వరకు వెహికల్ లో వెళ్ళాలి. అక్కడి నుంచి కేదార్నాథ్ కి ఎలా వెళ్లాలనేది తర్వాత చెప్తాను. గంగోత్రి నుంచి సోన్ ప్రయాగ్ కి డైరెక్ట్ బసెస్ లేదా షేర్డ్ వెహికల్స్ లభించవు. ముందుగా మనం గంగోత్రి నుంచి తిరిగి షేర్డ్ వెహికల్ లో ఉత్తరకాశీ చేరుకోవాలి. ఉత్తరకాశీ నుంచి కూడా సోన్ ప్రయాగ్ కి డైరెక్ట్ వెహికల్స్ లభించవు. పీక్ సీజన్ మే జూన్ లో సోన్ ప్రయాగ్ కి వెళ్లే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే అందరూ కలిసి వెహికల్ మాట్లాడుకోవచ్చు. లేదంటే ఉత్తరకాశీ నుంచి షేర్డ్ వెహికల్ లో శ్రీనగర్ చేరుకోవాలి. శ్రీనగర్ నుంచి మరో బస్ లేదా షేర్డ్ వెహికల్ లో సోన్ ప్రయాగ్ చేరుకోవాలి. కొంతమంది చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ సందర్శిస్తారు, ఇంకొంతమంది కేవలం కేదార్నాథ్ మాత్రమే సందర్శిస్తారు. అందుకే కేదార్నాథ్ యాత్రను మన తెలుగు రాష్ట్రాల నుంచి మొదలుపెట్టి హరిద్వార్ చేరుకొని హరిద్వార్ నుంచి కేదార్నాథ్ కి వెళ్లే మార్గంలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలన్నీ చూపించి కేదార్నాథ్ దర్శనం చేసుకొని తిరిగి హరిద్వార్ ఎలా చేరుకోవాలో క్లియర్ గా వివరిస్తాను. ముందుగా మనం కేదార్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కేదార్నాథ్ మరియు ఇతర చార్ధామ్ ఆలయాలు దర్శించాలంటే యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాన్ని మనం ఆన్లైన్ లో చేసుకోవచ్చు. ఆ ఆన్లైన్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. మొదటి వైపు రిజిస్ట్రేషన్ ఉంది, తరువాత లాగిన్ ఉంది. ముందుగా మనం ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకోవాలి. ముందుగా పేరు ఆధార్ కార్డ్ లో ఎలా ఉందో అలాగే ఇవ్వండి. తరువాత మీ ఫోన్ నెంబర్, కింద టూర్ ఆపరేటర్, ఇండివిజువల్ ఇలా ఉన్నాయి కదా, మీరు ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ పాస్వర్డ్ ఇవ్వండి. దాని తర్వాత అదే పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వండి. కింద సైన్ అప్ క్లిక్ చేయండి, రిజిస్టర్ అవుతుంది. తరువాత అదే పేజీలో లాగిన్ డీటెయిల్స్ లో మీ ఫోన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మొదటిగా ఉన్న రిజిస్టర్ ఫర్ టూర్ క్లిక్ చేయండి. ముందుగా టూర్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అడుగుతుంది. మనం చార్ధామ్ యాత్రకు వెళ్తుంటే 4 ధాములు కవర్ చేయడానికి మాక్సిమం 15 రోజులు ఉంటుంది. లేదు మీరు కేవలం కేదార్నాథ్, బద్రీనాథ్ అనుకుంటే 5-6 రోజులు పెట్టుకోవచ్చు. ఆ పక్కన నెంబర్ ఆఫ్ టూరిస్ట్ ఉంది కదా, మీరు ఎంతమంది వెళ్తున్నారో ఇవ్వండి. మాక్సిమం ఒక రిజిస్టర్ కి 6 మంది మాత్రమే ఉంటారు. మీరు అంతకంటే ఎక్కువ ఉంటే మరో 4 నెంబర్ తో ఇంకో రిజిస్టర్ చేసుకోండి. కింద మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ బై రోడ్ ఇవ్వండి. ఒకవేళ మీరు కేదార్నాథ్ కి హెలికాప్టర్ లో వెళ్తున్నా బై రోడ్డే ఇవ్వండి. బై హెలికాప్టర్ అంటే కంప్లీట్ గా డెహ్రాడూన్ నుంచి హెలికాప్టర్ లో వెళ్ళడం. పక్కన టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. మీరు కనుక బస్ లేదా షేర్డ్ వెహికల్ లో వెళ్తుంటే బస్, మినీ బస్ సెలెక్ట్ చేసుకోండి. మీ సొంత కార్ లో వెళ్తుంటే ప్రైవేట్ కార్ సెలెక్ట్ చేసుకోండి. అదే ఢిల్లీ లేదా హరిద్వార్ నుంచి వెహికల్ మాట్లాడుకొని వెళ్తుంటే టాక్సీ లేదా మ్యాక్సీ సెలెక్ట్ చేసుకోండి. బైక్ లో వెళ్తుంటే బైక్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తరువాత కింద యాడ్ క్లిక్ చేయండి, అది సేవ్ అవుతుంది. తరువాత సెలెక్ట్ ధామ్, కేదార్నాథ్ ఏ డేట్ లో వెళ్తాం, ఆ తరువాత బద్రీనాథ్ ఏ డేట్ లో వెళ్తాం. ఒకే ప్రదేశానికి వెళ్తుంటే ఒకటే సెలెక్ట్ చేసుకోండి, 2 వెళ్తుంటే 2 సెలెక్ట్ చేసుకోండి. గంగోత్రి, యమునోత్రి కూడా వెళ్తుంటే తరువాత గంగోత్రి, యమునోత్రి యాడ్ చేసుకొని ఆ డేట్స్ కూడా ఇచ్చి సేవ్ అండ్ క్రియేట్ క్లిక్ చేయండి. సేవ్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. కింద క్లిక్ చేసి ఎంటర్ ఓటీపీ క్లిక్ చేయండి. మన ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది, ఇచ్చి ఎంటర్ కొట్టండి. కింద మన ఆధార్ లోని డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. అక్కడ మన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఈ నెంబర్ కి వాట్సాప్ ఉందా అని అడుగుతుంది. అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మన వాట్సాప్ కి మెసేజెస్ వస్తాయి. కింద మీ సిటీ పేరు అడుగుతుంది, ఇచ్చేయండి. ఆ కింద ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్, ఏదైనా పొరపాటున ఇబ్బంది కలిగితే కాంటాక్ట్ చేయడానికి నెంబర్ ఇవ్వాలి. ఆ పర్సన్ పేరు, ఫోన్ నెంబర్,
అతనికి మీకున్న రిలేషన్షిప్ ఏంటి, అంతే. కింద సెల్ఫ్ డిక్లరేషన్ దగ్గర క్లిక్ చేసి ఫినిష్ కొట్టండి. మీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మన వాట్సాప్ మరియు ఈమెయిల్ కి రిజిస్ట్రేషన్ PDF ఫైల్ వస్తుంది. యాత్రకు వెళ్ళినప్పుడు అది చూపిస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం రాకపోయినా లేదా ఆధార్ కార్డుకి లింక్ అయిన నెంబర్ మీ దగ్గర లేకపోయినా హరిద్వార్ రిషికేష్ లో డైరెక్ట్ గా రిజిస్టర్ చేసుకోవచ్చు. హరిద్వార్ లో రిషికుల్ గ్రౌండ్ లో యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డు తీసుకెళ్తే సరిపోతుంది. హరిద్వార్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆటోలో వెళ్ళొచ్చు. రిషికేష్ లో ISBT బస్ స్టాండ్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. కాకపోతే క్యూ లైన్లు రద్దీగా ఉంటాయి. క్యూ లైన్ లో కొంచెం నిలబడాల్సి ఉంటుంది. కేదార్నాథ్ యాత్రకు వెళ్ళడానికి బెస్ట్ టైం ఏంటి? సంవత్సరంలో 6 నెలలు మాత్రమే కేదార్నాథ్ ఆలయం ఓపెన్ గా ఉంటుంది. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ తరువాతి రోజు ఆలయం ఓపెన్ చేస్తారు. దీపావళి తరువాత 5-6 రోజులకి ఆలయం మూసివేస్తారు. ఆ తరువాత ఆ ప్రదేశం అంతా మంచులో కప్పబడిపోతుంది. అంటే ఇంచుమించుగా ఏప్రిల్ చివర లేదా మే మొదటి వారంలో ఆలయం ఓపెన్ చేస్తారు. అక్టోబర్ చివర లేదా నవంబర్ మొదటి వారంలో ఆలయం క్లోజ్ చేస్తారు. ఈ సమయంలో మాత్రమే మనం కేదార్నాథ్ ఆలయం దర్శించవచ్చు. అందులోనూ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెల 15 వరకు వర్షాకాలం. ఈ సమయంలో కేదార్నాథ్ కి వెళ్లే మార్గంలో కొండ చర్యలు విరిగి పడతాయి. ఈ టైంలో వెళ్ళకపోవడం మంచిది. వీలైనంత వరకు మే, జూన్, అక్టోబర్ కేదార్నాథ్ సందర్శించడానికి సరైన సమయం. సెప్టెంబర్ నెలలో 15వ తేదీ తర్వాత అక్కడ వర్షాలు తగ్గాయా లేదా తెలుసుకొని, రోడ్డు క్లియరెన్స్ ఉందా లేదా తెలుసుకొని వెళ్లడం మంచిది. అలాగని మే, జూన్, అక్టోబర్ లో వర్షాలు ఉండవా, ఇలాంటివి జరగవా అంటే ఖచ్చితంగా చెప్పలేం. బట్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మొదటి 2 వారాలు మాత్రం ఖచ్చితంగా భారీ వర్షాలుంటాయి. కొండ చర్యలు విరిగి పడతాయి. ఇలాంటి సమయంలో నేనైతే సజెస్ట్ చేయను. అది మీ చాయిస్. మే మరియు జూన్ నెలల్లో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. దర్శనానికి చాలా సమయం పడుతుంది. అదే విధంగా గుర్రాలు, పల్లకీలపై వెళ్లే వాళ్ళకి కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కేదార్నాథ్ లో స్టే చేయడానికి కూడా కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మే, జూన్ నెలల్లో క్లైమేట్ క్లియర్ గా ఉంటుంది. చలి తక్కువగా ఉంటుంది. అదే విధంగా హాలిడే సీజన్ కాబట్టి ఎక్కువ మంది ఈ సమయంలో సందర్శిస్తారు. అలాగని మే, జూన్ లో క్లైమేట్ క్లియర్ గా ఉంటుంది అనుకుంటే పొరపాటే. హిమాలయాల్లో క్లైమేట్ సడన్ గా చేంజ్ అయిపోతుంది. ఎప్పుడైనా వర్షం పడొచ్చు. దానికి కూడా సిద్ధంగా ఉండాలి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 15 వరకు భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. చెప్పాలంటే చాలా వరకు ఖాళీగా ఉంటుంది. కాకపోతే కేదార్నాథ్ కి వెళ్ళడానికి ఇది సరైన సమయం కాదు. సెప్టెంబర్ 15 నుంచి ఆలయం మూసివేసే వరకు భక్తుల రద్దీ మోడరేట్ గా ఉంటుంది. మరీ ఎక్కువ రద్దీ ఉండదు. అలా అని జూలై, ఆగస్ట్ లాగా మరీ ఖాళీగా ఉండదు. కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. కాకపోతే ఈ సమయంలో మే, జూన్ తో పోల్చుకుంటే చలి ఎక్కువగా ఉంటుంది. దానికి ప్రిపేర్ అవ్వాలి. కేదార్నాథ్ యాత్రలో తీసుకోవలసిన జాగ్రత్తలేంటి? కేదార్నాథ్ 11,755 అడుగుల ఎత్తులో ఉంటుంది. కేదార్నాథ్ లో 30 నుంచి 40% ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి యాత్రకు వెళ్లే ముందు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, రోజు 2-3 కిలోమీటర్లు నడవడం మంచిది. అదే విధంగా ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి -5 డిగ్రీ సెంటీగ్రేడ్ తట్టుకునే స్వెటర్స్ తీసుకోండి. అదే విధంగా షూ, చేతికి గ్లౌస్ తీసుకోవడం మంచిది. నాకు -5 డిగ్రీ సెంటీగ్రేడ్ తట్టుకునే జాకెట్ సరిపోయింది. కొంతమందికి అవి వేసుకున్నా చలిని తట్టుకోలేరు. అది మీ శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. అలాంటి వాళ్ళు థర్మల్స్ కూడా తీసుకోవాలి. థర్మల్ ఇలా ఉంటాయి. మగవారికి, ఆడవారికి ఇద్దరికీ లభిస్తాయి. ఇది ధరించడం వల్ల మన శరీరంలో వేడి బయటికి వెళ్లకుండా ఉంటుంది. దీనివల్ల చలి నుంచి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ లభిస్తుంది. ముందుగా టీషర్ట్ వేసుకొని దానిపై థర్మల్ వేసుకొని దానిపైన స్వెటర్ వేసుకుంటే సరిపోతుంది. అదే విధంగా కింద ఫ్యాంట్ కూడా థర్మల్ లభిస్తుంది. థర్మల్ పైన ఫ్యాంట్ వేసుకోవచ్చు. మోస్ట్లీ ఇవన్నీ డికాథ్లాన్ స్టోర్ లో దొరుకుతాయి. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, చెన్నై, బెంగళూరులో డికాథ్లాన్ స్టోర్స్ ఉంటాయి. లేదంటే మీకు సమీపంలో ఎక్కడ లభించినా తీసుకోవచ్చు. అదే విధంగా కేదార్నాథ్ లో ఎప్పుడు వర్షం పడుతుందనేది చెప్పలేం. రెయిన్ కోట్ తప్పనిసరిగా తీసుకెళ్ళండి. రెయిన్ కోట్ కేదార్నాథ్ కు వెళ్లే మార్గంలో లభిస్తుంది. అక్కడైనా తీసుకోవచ్చు. 100-150 రూపాయలు ఉంటుంది. కేదార్నాథ్ లో ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉంటుందని చెప్పాను కదా. మన శరీరానికి అందాల్సిన ఆక్సిజన్ కంటే 30 నుంచి 40% ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల కొంతమందికి తలనొప్పి, వాంతింగ్స్, బాడీ వీక్నెస్, బ్రీతింగ్ ఇష్యూస్ ఇలాంటి సమస్యలు ఉంటాయి. మీకు కనుక ఇలాంటి సమస్యలుంటే డయామాక్స్ టాబ్లెట్ వేసుకోవాలి.
డయామాక్స్ 125 mg ఉంటుంది. పొద్దున ఒకటి, రాత్రి ఒకటి, 12 గంటల మధ్య వ్యవధిలో వేసుకోవాలి. ఉదయం 6 గంటలకు వేసుకుంటే సాయంత్రం 6 గంటలకి మరో టాబ్లెట్ వేసుకోవాలి. ఆ పవర్ మీకు సరిపోకపోతే డయామాక్స్ 250 mg ఉంటుంది, అది వాడండి. అదే విధంగా మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మెడిసిన్స్ తప్పనిసరిగా తెచ్చుకోండి. ఈ ప్రదేశాల్లో మీకు కావలసిన మెడిసిన్స్ లభిస్తాయని గ్యారంటీ లేదు. ఇలాంటి చిన్న ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి. అలాంటిది 1-2 క్యారీ చేయడం మంచిది. అవసరం వచ్చినప్పుడు వినియోగించుకోవచ్చు. సోన్ ప్రయాగ్ మెడికల్ షాప్ లో ఇలాంటి చిన్న ఆక్సిజన్ సిలిండర్లు లభిస్తాయి. మనం ఆక్సిజన్ సిలిండర్ వాడకపోతే తిరిగి వాళ్ళకిస్తే 50% అమౌంట్ రిటర్న్ ఇస్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో కామెంట్ చేయండి, క్లారిఫై చేస్తాను. కేదార్నాథ్ దర్శించాలంటే ముందుగా మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి హరిద్వార్ చేరుకోవాలి. ప్రస్తుతం మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాం. ఫ్లైట్ లో హరిద్వార్ కి వెళ్తున్నాను. ట్రైన్ లో ఎలా వెళ్లాలో తరువాత డీటెయిల్డ్ గా చెబుతాను. హరిద్వార్ కి సమీపంలో ఉన్న ఎయిర్పోర్ట్ డెహ్రాడూన్ జాలీగ్రాంట్ ఎయిర్పోర్ట్. హైదరాబాద్ నుంచి జాలీగ్రాంట్ ఎయిర్పోర్ట్ కి డైరెక్ట్ ఫ్లైట్ లభిస్తుంది. మధ్యాహ్నం 2:20 మన ఫ్లైట్ మొదలైంది. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి హరిద్వార్ ఎలా చేరుకోవాలో చూద్దాం. హరిద్వార్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇంచుమించుగా 2000 కిలోమీటర్లు ఉంటుంది. ట్రైన్ జర్నీ ఇంచుమించుగా 40 గంటల సమయం పడుతుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి హరిద్వార్ చేరుకోవడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. కొంచెం మనీ ఎక్కువైనా పర్వాలేదు, టైం సేవ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి డైరెక్ట్ ఫ్లైట్ బెస్ట్ ఆప్షన్. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, బడ్జెట్ లో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ట్రైన్ బెస్ట్ ఆప్షన్. మీడియం బడ్జెట్ లో కొంచెం తక్కువ టైంలో వెళ్ళాలి అనుకుంటే ఢిల్లీ వరకు ఫ్లైట్ లో వెళ్లి ఢిల్లీ నుంచి బస్ లేదా ట్రైన్ లో హరిద్వార్ చేరుకోవచ్చు. ఈ 3 ఆప్షన్స్ ను ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా ట్రైన్ లో హరిద్వార్ ఎలా చేరుకోవాలో చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి హరిద్వార్ కి ఒకే ఒక్క డైరెక్ట్ ట్రైన్ ఉంది. అది కూడా వీక్లీ ట్రైన్. ప్రతి మంగళవారం ఉదయం 5 గంటలకి చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి మొదలవుతుంది. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అది కాకుండా మనకున్న ప్రధానమైన ఆప్షన్ ముందుగా ట్రైన్ లో ఢిల్లీ చేరుకొని ఢిల్లీ నుంచి మరో ట్రైన్ లేదా బస్సులో హరిద్వార్ చేరుకోవడం. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. IRCTC యాప్ లో చెక్ చేయండి. ఢిల్లీలో 2 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. ఢిల్లీ నుంచి హరిద్వార్ కి ట్రైన్స్ మరియు బసెస్ 2 అందుబాటులో ఉన్నాయి. దేంట్లో వెళ్లాలనేది మీ చాయిస్. ఢిల్లీలో ISBT కాశ్మీరీ గేట్ బస్టాండ్ నుంచి హరిద్వార్ కి బసెస్ లభిస్తాయి. RTC మరియు ప్రైవేట్ 2 బస్సులు లభిస్తాయి. ప్రైవేట్ RTC 2 బస్సులు కూడా మనం ముందే ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా వెళ్ళినా లభిస్తాయి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ISBT కాశ్మీరీ గేట్ బస్టాండ్ 7 నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది. హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి ఇంచుమించుగా 15 నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది. 2 రైల్వే స్టేషన్ల నుంచి సిటీ బస్ మరియు మెట్రో ఆటోలు లభిస్తాయి. సిటీ బస్, మెట్రో 2 క్రౌడెడ్ గా ఉంటాయి. లగేజ్ ఉన్నప్పుడు ఇవి అవాయిడ్ చేయడం మంచిది. బెస్ట్ థింగ్ ర్యాపిడోలో ఆటో లేదా క్యాబ్ బుక్ చేసుకోండి. కంఫర్టబుల్ గా కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ చేరుకుంటారు. ఢిల్లీ నుంచి హరిద్వార్ బస్ జర్నీ 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు మనం ఫ్లైట్ లో హరిద్వార్ ఎలా చేరుకోవాలో చూద్దాం. హరిద్వార్ కి సమీపంలో ఉన్న ఎయిర్పోర్ట్ డెహ్రాడూన్ జాలీగ్రాంట్ ఎయిర్పోర్ట్. జాలీగ్రాంట్ ఎయిర్పోర్ట్ నుంచి హరిద్వార్ 38 కిలోమీటర్లు ఉంటుంది. రిషికేష్ 17 కిలోమీటర్లు, డెహ్రాడూన్ 28 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరు నుంచి జాలీగ్రాంట్ ఎయిర్పోర్ట్ కి డైరెక్ట్ ఫ్లైట్స్ లభిస్తాయి. ఫ్లైట్ టికెట్ 6500 నుంచి 12000 మధ్యలో ఉంటుంది. డిమాండ్ బట్టి ఫ్లైట్ టికెట్ చేంజ్ అవుతుంది. డైరెక్ట్ గా ఫ్లైట్ లో వెళ్లకుండా ఢిల్లీ వరకు ఫ్లైట్ లో వెళ్లి ఢిల్లీ నుంచి బస్ లేదా ట్రైన్ లో హరిద్వార్ వెళ్తే కొంత టైం సేవ్ అవుతుంది. అదే విధంగా మనీ కూడా సేవ్ అవుతుంది. మనం ముందుగా ప్లాన్ చేసుకుంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ టికెట్ 3500 నుంచి 4000 మధ్యలో లభిస్తుంది. విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి 5 నుంచి 6000 మధ్యలో లభిస్తుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 నుంచి బయటికి వస్తే డైరెక్ట్ గా ISBT కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ కి సిటీ బసెస్ లభిస్తాయి. ఒకవేళ మీరు టెర్మినల్ 2 కి వస్తే టెర్మినల్ 2 నుంచి షటిల్ బస్సులో టెర్మినల్ 3 చేరుకోవచ్చు. టెర్మినల్ 3 లో పిల్లర్ నెంబర్ 10 కి ఆపోజిట్ లో మెట్రో స్టేషన్ ఉంటుంది. మెట్రోలో సైన్ బోర్డ్స్ ఉంటాయి, వాటిని ఫాలో అయ్యి వెళ్లడమే. ఎయిర్పోర్ట్ నుంచి న్యూఢిల్లీకి మెట్రో ట్రైన్ ఉంటుంది. టికెట్ 64 రూపాయలు. 20 నుంచి 25 నిమిషాల్లో న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ చేరుకుంటాం. న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ నుంచి ISBT కాశ్మీరీ గేట్ చేరుకోవడానికి
వెళ్ళడానికి లైన్ చేంజ్ అవ్వాలి. ఎల్లో లైన్ లో వెళ్ళాలి. ఇది చాలా రద్దీగా ఉంటుంది. లగేజ్ ఉంటే ఇంకా కష్టం. బెటర్ న్యూఢిల్లీ మెట్రో నుంచి ర్యాపిడోలో క్యాబ్ లేదా ఆటో బుక్ చేసుకొని ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ చేరుకోవడం మంచిది. ఇక్కడ నుంచి బస్సులో హరిద్వార్ చేరుకోవచ్చు. 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఇది హరిద్వార్ రైల్వే స్టేషన్. మీరు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా ట్రైన్ లో వచ్చినా లేదా ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి హరిద్వార్ కి ట్రైన్ లో వచ్చినా ఇక్కడికి వస్తారు. రైల్వే స్టేషన్ నుంచి బయటికి వస్తే ఈ ఏరియా ఇలా ఉంటుంది. ఈ ప్రదేశంలోనే చాలా హోటల్స్ లభిస్తాయి. మెయిన్ రోడ్ నుంచి లోపలికి చిన్న చిన్న వీధులు ఉంటాయి. ఆ వీధుల్లో కూడా హోటల్స్ ఉంటాయి. ఈ రైల్వే స్టేషన్ కి కేవలం 150 మీటర్ల దూరంలో హరిద్వార్ బస్ స్టాండ్ ఉంటుంది. ఇదే హరిద్వార్ బస్ స్టాండ్. బస్ స్టాండ్ బయట ఇలా ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఉన్న ఏరియాల్లో బడ్జెట్ మీడియం రేంజ్ హోటల్స్ లభిస్తాయి. నేను డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగి హరిద్వార్ చేరుకునే సమయానికి చీకటి పడింది. ఎయిర్పోర్ట్ నుంచి హరిద్వార్ కి ఎయిర్పోర్ట్ టాక్సీ వాళ్ళు 1800 ఛార్జ్ చేస్తున్నారు. రిషికేష్ కి 1250, డెహ్రాడూన్ కి 1450 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం హరిద్వార్ లో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. మీరు డైరెక్ట్ గా హరిద్వార్ కి ట్రైన్ లో వచ్చినా లేదా ఢిల్లీ నుంచి హరిద్వార్ కి బస్సులో వచ్చినా హరిద్వార్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ సమీపంలోనే హోటల్స్ లభిస్తాయి. ఈ మెయిన్ రోడ్ లోనే ఉంటాయి. లేదంటే ఈ మెయిన్ రోడ్ కి లోపలికి వెళ్ళడానికి చిన్న చిన్న వీధులు ఉంటాయి. అందులో చాలా హోటల్స్ లభిస్తాయి. 2-3 హోటల్స్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. 800 నుంచి 1500 మధ్యలో రూమ్స్ లభిస్తాయి. 500-600 కూడా లభిస్తాయి. కానీ అంత నీట్ గా ఉండవు. కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. హరిద్వార్ రైల్వే స్టేషన్ మరియు బస్ స్టాండ్ దగ్గరగానే ఉంటాయి. 100-200 మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అంతే. హరిద్వార్ నుంచి కేదార్నాథ్ కి బస్సెస్ మరియు షేర్డ్ వెహికల్స్ బస్ స్టాండ్ సమీపం నుంచి మొదలవుతాయి. కాబట్టి ఈ ప్రదేశంలోనే హోటల్ తీసుకోవడం మంచిది. ఇప్పుడు మనం హరిద్వార్ నుంచి కేదార్నాథ్ ఎలా చేరుకోవాలో చూద్దాం. హరిద్వార్ నుంచి కేదార్నాథ్ చేరుకోవడానికి బస్సెస్ మరియు షేర్డ్ వెహికల్స్ లభిస్తాయి. లేదంటే కారు మాట్లాడుకోవచ్చు. కేదార్నాథ్ వరకు వెహికల్స్ వెళ్ళవు. సోన్ ప్రయాగ్ లేదా సీతాపూర్ వరకు వెహికల్స్ వెళ్తాయి. అక్కడి నుంచి కేదార్నాథ్ కి ఎలా వెళ్లాలనేది తర్వాత మాట్లాడుకుందాం. ఇది హరిద్వార్ బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ నుంచి ఉదయం 3 నుంచి 11 గంటల వరకు సోన్ ప్రయాగ్ కి బసెస్ లభిస్తాయి. ఈ బసెస్ ని మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. రెడ్ బస్, అబీ బస్, గో ఐబీఐబో ఎక్సెట్రా. బస్ స్టాండ్ లోపల గవర్నమెంట్ బసెస్ ఉంటాయి. బస్ స్టాండ్ బయట వరుసగా ప్రైవేట్ బసెస్ ఉంటాయి. డైరెక్ట్ గా వచ్చినా లభిస్తాయి. కాకపోతే మే జూన్ లో గ్యారంటీ ఉండదు. బస్ టికెట్ 650 నుంచి 750 మధ్యలో ఉంటుంది. పీక్ సీజన్ లో 100-200 పెరగొచ్చు. ఈ బస్ స్టాండ్ ఎంట్రన్స్ ఎడమ వైపు టాక్సీ యూనియన్ ఉంది. టాక్సీ కావాలంటే టాక్సీ తీసుకోవచ్చు. ఒక రోజుకి 3500 ఛార్జ్ చేస్తారు. అప్ అండ్ డౌన్ మాట్లాడుకుంటే ఎన్ని రోజులైతే అంత ఛార్జ్ చేస్తారు. కేదార్నాథ్ దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక రోజు మొత్తం కారు పార్కింగ్ లోనే ఉంటుంది కదా అంటే కుదరదు. రోజుకి 3500 ఇవ్వాలి. ఓన్లీ సోన్ ప్రయాగ్ లో డ్రాప్ చేయడానికి మాట్లాడుకున్న అప్ అండ్ డౌన్ ఛార్జ్ చేస్తారు. 7 నుంచి 8000 ఛార్జ్ చేస్తారు. రైల్వే స్టేషన్ సమీపంలో కూడా మనకి ప్రీపెయిడ్ టాక్సీస్ లభిస్తాయి. ఆ టాక్సీ స్టాండ్ నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే కేదార్నాథ్ కి షేర్డ్ వెహికల్స్ లభిస్తాయి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ అవే. ఇక్కడ టైమింగ్స్ అంటూ ఏమీ ఉండదు. ఉదయం 3-4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షేర్డ్ వెహికల్స్ లభిస్తాయి. వెహికల్ ఫుల్ అయితే వెళ్తారు. ఒకరికి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. డిమాండ్ ఎక్కువ ఉంటే 100-200 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఇవి మనం కేదార్నాథ్ కి వెళ్ళడానికి ఉన్న ఆప్షన్స్. ఇప్పుడు మనం కేదార్నాథ్ యాత్రను డే వైజ్ గా ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. మనం మొదటి రోజు హరిద్వార్ చేరుకుంటాం. బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ సమీపంలో హోటల్ తీసుకుంటాం. మీరు కనుక మధ్యాహ్నం లేదా సాయంత్రానికి హరిద్వార్ చేరుకుంటే తప్పకుండా గంగా హారతి వీక్షించాలి. హరిద్వార్ లో హరి కి పౌరి ఘాట్ లో గంగా హారతి ఉంటుంది. హరిద్వార్ బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ కి 2 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో లేదా రిక్షా తీసుకోవచ్చు. ఆటో వాళ్ళని హరికి పౌరి వరకు అలౌ చేయరు. ఒక 1/2 కిలోమీటర్ ముందే ఆపేస్తారు. నడుచుకొని వెళ్లాల్సి ఉంటుంది. నడవలేని వాళ్ళు రిక్షా తీసుకోండి. డైరెక్ట్ గా హరికి పౌరి వరకు అలౌ చేస్తున్నది. హరిద్వార్ హిందువులకు మోక్షాన్ని ప్రసాదించే సప్త మోక్షపురీలలో ఒకటి. కుంభమేళా జరిగే 4 ప్రదేశాల్లో హరిద్వార్ ఒకటి. వైష్ణవులు దీనిని హరిద్వార్ అని, శైవులు దీనిని హరద్వార్ అని పిలుస్తారు. ప్రతిరోజు సాయంత్రం హరికి పౌరిలో గంగా హారతి ఉంటుంది. చలికాలంలో 6:30కి, వేసవి కాలంలో 7 గంటలకి గంగా హారతి ఉంటుంది. వీక్షించండి. గంగా హారతి వీక్షించాక ఈ ఘాట్ వెంబడే చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి.
అక్కడ నది మధ్యలో ఆలయం కనిపిస్తుంది కదా, అది గంగమ్మ ఆలయం, దర్శించుకోండి. ఈ బ్లూ కలర్ లో ఉన్న ఆలయం లక్ష్మీనారాయణ ఆలయం. మిగతా ఆలయాలు మీ ఇష్టం. తర్వాత డిన్నర్ చేసుకొని మీ హోటల్ చేరుకోండి. ఇంతటితో మన డే 1 పూర్తవుతుంది. నేను ముందుగా బస్సులో వెళ్లి 4-5 రోజులు గుప్తకాశీలో స్టే చేసి ఆ చుట్టూ ఉన్న ప్రదేశాలను అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ క్యాబ్ లో వెళ్తున్నాను. బస్సులో లేదా షేర్డ్ వెహికల్లో వెళ్తే మార్గం మధ్యలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు మీకు చూపించలేను. అందుకే క్యాబ్ తీసుకున్నాను. బస్సులో వెళ్తే ఎక్కడ వరకు వెళ్తాం, ఏమేమి చూస్తాం అనేది కూడా డీటెయిల్డ్ గా చెబుతాను. డోంట్ వరీ. డే 2లో ఉదయం 6 లేదా 7 గంటల కల్లా హరిద్వార్ లో మొదలయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. బస్సులో వెళ్ళినా లేదా షేర్డ్ వెహికల్లో వెళ్ళినా ఉదయం 6 గంటలకు మొదలైతే ఒకవేళ ట్రాఫిక్ జామ్ అలా అయినా సాయంత్రానికి సోన్ ప్రయాగ్ చేరుకుంటాం. హరిద్వార్ నుంచి సోన్ ప్రయాగ్ 230 కిలోమీటర్లు ఉంటుంది. బస్సు లేదా షేర్డ్ వెహికల్లో 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది. కారులో వెళ్తే 8 నుంచి 10 గంటల సమయం పడుతుంది. ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయినా ల్యాండ్ స్లైడ్ అయినా ఎంత సమయం పడుతుందని గ్యారంటీగా చెప్పలేం. వెళ్లే మార్గంలో ముందుగా రిషికేశ్ చేరుకుంటాం. హరిద్వార్ నుంచి రిషికేశ్ 30 కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతం మనం రిషికేశ్ చేరుకున్నాం. ఇది రిషికేశ్ లోని తపోవన్ ఏరియా. రిషికేశ్ లో ఎక్కువ మంది ఈ తపోవన్ లేదా లక్ష్మణ్ జూలా సమీపంలో స్టే చేస్తారు. రిషికేశ్ కి 64 కిలోమీటర్ల దూరంలో మనం మొదటిగా చూడబోయే ప్రముఖ ప్రదేశం దేవ్ ప్రయాగ్ ఉంటుంది. వెళ్లే మార్గం ఓకే, మరీ అంత అద్భుతంగా ఉంటుందని చెప్పలేను. ప్రస్తుతం మనం దేవ్ ప్రయాగ్ సమీపానికి చేరుకున్నాం. మీరు కనుక బస్సులో లేదా షేర్డ్ వెహికల్స్ లో వస్తే బ్రేక్ఫాస్ట్ కి ఇక్కడే ఆపుతారు. మోస్ట్లీ ఆలూ పరోటా లభిస్తుంది. అది తీసుకోవడమే సేఫ్. అది కాకుండా ఇంకేం తీసుకున్నా డిసప్పాయింట్ అవుతాం. అక్కడి నుంచి అలా కొంచెం ముందుకు ప్రయాణిస్తే దేవ్ ప్రయాగ్ వ్యూ పాయింట్ ఉంది. ఇదే దేవ్ ప్రయాగ్. చార్ధామ్ యాత్రలోని పంచ ప్రయాగల్లో అత్యంత ప్రధానమైన సంగమం. ఇండియా టిబెట్ బార్డర్ లో బద్రీనాథ్ కి 40 కిలోమీటర్ల దూరంలో సతోపంత్ గ్లేషియర్ నుంచి మొదలైన అలకనందా నది విష్ణుప్రయాగలో ధౌలిగంగను కలుపుకొని, నందప్రయాగలో నందాకిని నదిని కలుపుకొని, కర్ణప్రయాగలో పిండార్ నదిని కలుపుకొని, రుద్రప్రయాగలో కేదార్లో ఉద్భవించిన మందాకిని నదిని కలుపుకొని అలకనందా నది ఈ ప్రదేశం చేరుకుంటుంది. అదేవిధంగా గంగోత్రిలో ఉద్భవించిన భగీరథి నది ఈ ప్రదేశం చేరుకుంటుంది. భగీరథి నది అలకనందలో సంగమించాక సంపూర్ణ గంగగా మారుతుంది. ఇక్కడి నుంచే గంగా నది అని పిలువబడుతుంది. అటువైపు ప్రశాంతంగా ఉన్నది అలకనందా నది, ఇటువైపు ఉరకలేస్తూ ప్రవహిస్తున్నది భగీరథి నది. రెండు నదుల మధ్య కలర్ డిఫరెన్స్ కూడా గమనించవచ్చు. ఆ పైన ఆలయం కనిపిస్తుంది కదా, అది రఘునాథ ఆలయం. 108 దివ్య దేశాల్లో ఒకటి. రావణుణ్ణి సంహరించి సీతామాతను తీసుకొని అయోధ్య చేరుకున్న రాముల వారు ఈ దేవ్ ప్రయాగ్ చేరుకొని తన తండ్రి దశరథ మహారాజుకి పితృతర్పణం చేసి తన బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకోవడం కోసం మహాశివుణ్ణి ప్రార్థించారు. ఆ ప్రదేశమే ఇది. శంకరాచార్యుల వారు రాముల వారిని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించారు. అందులో శంకరాచార్యుల ఆలయం కూడా ఉంది. నేను బద్రీనాథ్ దర్శించుకొని రిటర్న్ వచ్చేటప్పుడు దేవ్ ప్రయాగ్ సంఘం దగ్గరకు వెళ్లి గంగా జలంతో అక్కడున్న గంగాధరేశ్వరునికి జలాభిషేకం చేసుకొని రఘునాథ ఆలయం దర్శించుకున్నాను. ఒక 200 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. వెళ్లేటప్పుడు ఇలా వ్యూ పాయింట్ నుంచే దర్శించుకోండి. రిటర్న్ వచ్చేటప్పుడు మీకున్న సమయాన్ని బట్టి సంగమానికి వెళ్లి దర్శించుకోండి. దేవ్ ప్రయాగ్ నుంచి 32 కిలోమీటర్లు ప్రయాణిస్తే శ్రీనగర్ చేరుకుంటాం. శ్రీనగర్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. కాశ్మీర్ లో ఉన్న శ్రీనగర్ కాదు, ఉత్తరాఖండ్ లో కూడా శ్రీనగర్ ఉంది. శ్రీనగర్ లో అద్భుతమైన కమలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. అలా బ్యూటిఫుల్ వ్యూస్ చూసుకుంటూ కొంత సమయం ప్రయాణించాక శ్రీనగర్ చేరుకున్నా. మెయిన్ రోడ్ నుంచి 200 మీటర్లు లోపలికి వెళితే కమలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంటుంది. నేను వచ్చిన సమయంలో ట్రాఫిక్ రద్దీ లేదు కాబట్టి కారు ఆలయం వరకు వెళ్తుంది. అదే మీరు మే జూన్ లో వస్తే ఈ 200 మీటర్లు నడవాల్సి ఉంటుంది. ఇదే శ్రీ మహావిష్ణువు మహాశివుని నుంచి సుదర్శన చక్రం పొందిన ప్రదేశం కమలేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఆలయం ఎంట్రన్స్ లోనే అద్భుతమైన గంగాధరేశ్వర శిల్పాన్ని ఏర్పాటు చేశారు. చాలా చాలా బాగుంది.
ఇక ఈ ఆలయ స్థల పురాణం విషయానికి వస్తే ఒకానొక సమయంలో దైత్యులు దానవులు మహాబలవంతులై ముల్లోకాల్లో ఉన్న అందరినీ హింసించసాగారు. దేవతలంతా శ్రీ మహావిష్ణువుని చేరి దైత్య దానవులను అణిచివేయమని ప్రార్థించారు. ఒక్క క్షణం ఆలోచించిన శ్రీ మహావిష్ణువు ఇది కాలమహిమే కాని వేరే ఏమీ కాదు, కాలాన్ని శాసించేవాడు ఆ మహాశివుడు అని తలచి తరువాత శ్రీ మహావిష్ణువు హిమాలయాలు చేరుకొని ఒక గుండాన్ని నిర్మించి అగ్ని రగిలించి హోమం చేశాడు. తరువాత విష్ణువు మానస సరోవరానికి వెళ్లి 1000 కమలాలను తెచ్చి శివ సహస్రనామ స్తోత్రం చదువుతూ పువ్వులతో పూజ చేస్తుండగా శివుడు ఒక పుష్పాన్ని దాచేశాడు. 999 నామాలు పూర్తయ్యాయి, పువ్వులు అయిపోయాయి. ఒక్క క్షణం ఆలోచించిన విష్ణువు అందరూ తనని పద్మాక్షుడు అని అంటారు కనుక తక్కువైన పద్మం స్థానంలో తన నేత్రాన్ని పెకలించబోగా చటుక్కున ప్రత్యక్షమైన మహాశివుడు విష్ణువుని వారించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు పరమేశ్వర, కాలాన్ని శాసించేవాడివి, కాలకంఠుడివి, దైత్యుల వర్గం దానవుల వర్గం రెండింటిలో చెడు చాలా పెరిగిపోయింది, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అని అడగడంతో శివుడు సుదర్శనం అనే చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకి ఇచ్చాడు. శివుడు శ్రీ మహావిష్ణువుకి సుదర్శన చక్రం ఇచ్చిన ప్రదేశం ఇది. కమలేశ్వర్ మహాదేవ్ దర్శించుకోండి. ఇది ఈ ప్రదేశంలో చాలా పాపులర్ టెంపుల్, పంచమహేశ్వర పీఠాల్లో ఒకటి. నా దర్శనం పూర్తయింది, రండి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, గంగోత్రి నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో సోన్ ప్రయాగ్ కి వెళ్లే వాళ్ళు ముందుగా గంగోత్రి నుంచి ఉత్తరకాశీ చేరుకోవాలి, ఉత్తరకాశీ నుంచి మరో వెహికల్లో శ్రీనగర్ చేరుకోవాలి. ఈ శ్రీనగర్ నుంచి మరో వెహికల్లో సోన్ ప్రయాగ్ కి వెళ్ళాలి. శ్రీనగర్ నుంచి 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే దారీదేవి ఆలయం ఉంటుంది. అక్కడ దూరంగా నది మధ్యలో కనిపిస్తున్నది దారీదేవి ఆలయం. ఆలయానికి ఒక 200 మీటర్ల ముందే వ్యూ పాయింట్ ఉంది. ఇదే దారీదేవి ఆలయం. అలకనంద నది మధ్యలో ఉంది. 108 శక్తిపీఠాల్లో దారీదేవి ఆలయం కూడా ఒకటని దేవి భాగవతంలో చెప్పబడి ఉందట. ఈ శక్తిపీఠం సగభాగం ఈ ప్రదేశంలో ఉంటే మరో సగభాగం కాళీమత్ లో ఉంది. మనం కేదార్నాథ్ నుంచి తుంగనాథ్కి వెళ్లే మార్గంలో ఉంటుంది. తుంగనాథ్ వీడియోలో చూపిస్తాను. ఆలయంలో మూల విరాట్టు ఉదయం బాలికగా, మధ్యాహ్నం ప్రౌఢ మహిళగా, సాయంత్రం వృద్ధ మహిళగా దర్శనమిస్తారు. ఈ ఆలయానికి కేదార్నాథ్ కి సంబంధం ఉంది. ఈ ప్రదేశంలో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మించడానికి నది మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయాన్ని వేరే ప్రదేశానికి మార్చడం జరిగింది. ఆ సమయంలోనే 2013లో కేదార్నాథ్ లో ప్రళయం సంభవించి 10,000 మంది పైగా మరణించారు. అంతేకాదు 1882వ సంవత్సరంలో ఈ ప్రాంతీయ రాజు అమ్మవారి విగ్రహాన్ని తొలగించి ఎత్తైన ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించడానికి ప్రయత్నించగా ఆ సమయంలో కూడా కేదార్నాథ్ లో ఇలాంటి ప్రళయం సంభవించింది. పురాతన కాలంలో ఈ చుట్టూ ఉన్న క్షేత్రాలను రక్షించడం కోసం సంకల్పం చేసి ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని నమ్ముతారు. ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ అందరూ ఆ ప్రాజెక్ట్ ని వ్యతిరేకించి అమ్మవారి ఆలయాన్ని కదిలించవద్దు అని ధర్నాలు చేసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కేదార్నాథ్ లో సంభవించిన ప్రళయం వల్ల తిరిగి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. ఆ పైన గోపురం కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మెట్ల మార్గం ఉంటుంది. 250 మెట్ల వరకు ఉంటాయి. అదే విధంగా కిందకి వెళ్ళడానికి రోడ్డు మార్గం కూడా ఉంది. కింద రోడ్డు కనిపిస్తుంది కదా అదే. కాకపోతే మే జూన్ నెలల్లో వస్తే కిందకి వెళ్ళడానికి రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి కార్లు కిందకి అలౌ చేయరు. ఖాళీగా ఉంటేనే వెహికల్స్ అలౌ చేస్తారు. ఈ చుట్టూ ఉన్న లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. చాలా చాలా బాగుంది. ఆల్రెడీ మీకు దేవ్ ప్రయాగ్ లో చెప్పాను కదా, వెళ్ళేటప్పుడు మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. కేదార్నాథ్ దర్శించి తిరిగి వెళ్ళేటప్పుడు మీకున్న సమయం, మీ ఎనర్జీని బట్టి కిందకి వెళ్లి అమ్మవారిని దర్శించుకోండి. రండి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. ఇదే ఆలయం యొక్క ప్రధాన ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మెట్లు దిగి కిందకి వెళ్ళాలి. ఈ ఎంట్రన్స్ మన దక్షిణ భారతదేశ శైలిలో ఉంది. దారీదేవి ఆలయానికి 18 కిలోమీటర్ల దూరంలో రుద్రప్రయాగ్ ఉంది. వెళ్లే మార్గంలో కనిపించిన చిన్న హోటల్లో లంచ్ చేశాను. 3 లేదా 4 చపాతీ, కొంచెం రైస్, పప్పు, ఆలు లేదా ఆలు క్లాలీఫ్లవర్ మిక్స్ కర్రీ ఉంటుంది. మోస్ట్లీ యాత్రలో ఇలాంటి భోజనం లభిస్తుంది. నేను చపాతీ వద్దు, ఓన్లీ రైస్ ఇవ్వండి అని చెప్పాను. 150 రూపాయలు ఛార్జ్ చేశారు. రండి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. ఇదే రుద్రప్రయాగ్ వ్యూ పాయింట్.
ఇదే రుద్రప్రయాగ. పంచప్రయాగల్లో దేవప్రయాగ్ తర్వాత అత్యంత విశిష్టమైన ప్రయాగ ఇది. ఈ ప్రదేశంలో బద్రీనాథ్ సమీపంలో సతోపంత్ గ్లేషియర్ నుంచి మొదలైన అలకనందా నది, కేదార్నాథ్ సమీపంలో చోరాబరి గ్లేషియర్ నుంచి మొదలైన మందాకిని నది సంగమిస్తాయి. అటువైపు కనిపిస్తున్నది అలకనందా నది, ఇటువైపు ప్రయాణిస్తున్నది మందాకిని నది. ఈ ప్రదేశంలో నారదముని సంగీతం నేర్చుకోవడం కోసం మహాశివుని కోసం తపస్సు చేశాడు. మహాశివుడు రుద్రుని రూపంలో ప్రత్యక్షమై నారదునికి సంగీతం నేర్పించాడు. అందుకే ఈ ప్రదేశానికి రుద్రప్రయాగ్ అనే పేరు వచ్చింది. ఆ సంగమం దగ్గర రుద్రనాథ్ ఆలయం ఉంది. అదే విధంగా నారదుడు తపస్సు చేసిన ప్రదేశాన్ని నారదశిల అని పిలుస్తారు. ఈ ప్రయాగ చుట్టూ ఉన్న లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అది రుద్రప్రయాగ నగరం. ఈ రుద్రప్రయాగ్ జిల్లాలోనే కేదార్నాథ్ ఉంది. రండి మన ప్రయాణాన్ని ముందు కొనసాగిద్దాం. రుద్రప్రయాగ్ నుంచి గుప్తకాశీ 35 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్లే మార్గం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇదే గుప్తకాశీ మార్కెట్ ఏరియా. గుప్తకాశీ బస్టాండ్ కూడా ఇదే. గుప్తకాశీ నుంచి సోన్ ప్రయాగ్ 35 కిలోమీటర్లు ఉంటుంది. బస్సులో మరియు షేర్డ్ వెహికల్ లో వచ్చే వాళ్ళు గుప్తకాశీ ఆలయం దర్శించాలి అనుకుంటే గుప్తకాశీలో దిగి గుప్తకాశీ ఆలయం దర్శించుకొని ఇక్కడ నుంచి షేర్డ్ వెహికల్ లో సోన్ ప్రయాగ్ చేరుకోవచ్చు. లేదు ఒకవేళ లేట్ అయితే ఇక్కడే మనం స్టే చేయడానికి హోటల్స్ కూడా లభిస్తాయి. ఈ గుప్తకాశీ బస్టాండ్ నుంచి ఆలయానికి వెళ్లే మార్గం ఇది. ఇలా ఈ మార్గంలో 100 మెట్లు ఎక్కి పైకి వెళితే ఆలయం చేరుకుంటాం. ఈ మార్గానికి 2 వైపులా ఇల్లుంటాయి. అలా మెట్లెక్కి పైకి వచ్చి కొంచెం ముందుకు వెళితే గుప్తకాశీ కాశీ విశ్వనాథ్ ఆలయం కనిపిస్తుంది. రండి ఆలయం లోపలికి వెళ్దాం. లోపలికి రాగానే ఎదురుగా కనిపిస్తున్నదే కాశీ విశ్వనాథ ఆలయం. ఆ పక్కన ఉన్న చిన్న ఆలయం అర్ధనారీశ్వర ఆలయం. ఈ ఆలయానికి కేదార్నాథ్ ఆలయానికి సంబంధం ఉంది. చాలా మంది ఈ ఆలయం దర్శించకుండానే కేదార్నాథ్ కి వెళ్తుంటారు. ఒక్కసారి ఆలయ స్థల పురాణం తెలుసుకోండి. ఆ తరువాత ఈ ఆలయాన్ని దర్శించాలా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. మహాభారత యుద్ధం తర్వాత తమకు అంటిన గోత్ర హత్యా పాతకాన్ని నివారించడం కోసం శివుడిని సేవించడం తప్ప మరో మార్గం లేదని పాండవులు శ్రీకృష్ణుడి ద్వారా తెలుసుకుంటారు. దీంతో కాశీలో కొలువై ఉన్న పరమేశ్వరుణ్ణి సందర్శించి ఆయన్ను పూజించడానికి బయలుదేరుతారు. అయితే లక్షల మంది ప్రజల ప్రాణాలను హరించిన పాండవులకు దర్శన భాగం కల్పించడానికి ఇష్టం లేని పరమేశ్వరుడు కాశీ నుంచి ఈ ప్రదేశం చేరుకొని ఎద్దు రూపంలో రహస్యంగా ఉండిపోయాడని చెబుతారు. అందుకే ఈ ప్రదేశానికి గుప్తకాశీ అనే పేరు వచ్చింది. విషయం తెలుసుకున్న పాండవులు హడావిడిగా గుప్తకాశీకి చేరుకుంటారు. పాండవులు ఆ ఎద్దు శివుడిని గ్రహించి దానిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. భీముడు ఎద్దు కాళ్ళు పట్టుకున్నప్పుడు శివుడు ఆ రూపంలో నుండి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటనలో ఎద్దు శరీరం 5 భాగాలుగా తల మరో భాగంగా విడిపోయింది. ఎద్దు మూపురం కేదార్నాథ్ లో పడింది. ముందు కాళ్ళు పడ్డ ప్రదేశం తుంగానాథ్, నాభి భాగం పడిన ప్రదేశం మధ్యమహేశ్వర్, వెనుక కాళ్ళు పడ్డ ప్రదేశం రుద్రనాథ్, వెంట్రుకలు పడిన ప్రదేశం కల్పేశ్వర్ గా రూపుదిద్దుకున్నాయి. తల భాగం నేపాల్లో కాఠ్మండూకి 15 కిలోమీటర్ల దూరంలో డోలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉన్న ప్రదేశంలో పడింది. అటుపై పాండవులు శ్రీకృష్ణుడి సూచన మేరకు పార్వతీమాత గురించి తపస్సు చేసి ఆమె ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహం పొందారు. వారికి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడి రూపంలో ఈ ప్రదేశంలో దర్శనమిచ్చాడు. అందువల్లే గుప్తకాశీలో మనకి ప్రధాన కాశీ విశ్వేశ్వరుడి దేవాలయం పక్కనే అర్ధనారీశ్వరుడి దేవాలయం ఉంది. ఇక ఈ దేవాలయం ముందు నిత్యం నీటి ధార వస్తూ ఉంటుంది. అందులో ఒకటి గంగా నది కాగా మరొకటి యమునా నది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందన్న విషయం బ్రిటిష్ వాళ్ళ నుంచి ప్రస్తుత శాస్త్రవేత్తల వరకు ఎన్నో పరిశోధనలు చేసినా కనుగొనలేకపోయారని చెబుతారు. ఈ నీటిలో కాళ్ళు చేతులు కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని కాశీ విశ్వనాథుణ్ణి అర్ధనారీశ్వరుణ్ణి దర్శించుకున్నాను. ఇంతటితో మన గుప్తకాశీ దర్శనం పూర్తయింది. తరువాత తిరిగి మెట్లు దిగి మార్కెట్ ఏరియా చేరుకున్నాను. గుప్తకాశీ నుంచి షేర్డ్ వెహికల్ లో సోన్ ప్రయాగ్ కి వెళ్తున్నాను. గుప్తకాశీ నుంచి సోన్ ప్రయాగ్ 34 కిలోమీటర్లు ఉంటుంది. సోన్ ప్రయాగ్ కి 2 కిలోమీటర్ల ముందు సీతాపూర్ ఉంటుంది. కేదార్నాథ్ యాత్రకు వెళ్లే వాళ్ళు మొదటి రోజు సీతాపూర్ లేదా సోన్ ప్రయాగ్ లో స్టే చేసి నెక్స్ట్ డే అక్కడి నుంచి కేదార్నాథ్ కి వెళ్తారు. నేను గుప్తకాశీ నుంచి హెలికాప్టర్ లో కేదార్నాథ్ కి వెళ్ళాను.
కాకపోతే ముందుగా మీకు సీతాపూర్, సోన్ప్రయాగ్ లో ఎక్కడ స్టే చేయాలి, అక్కడి నుంచి కేదార్నాథ్ కి ఎలా వెళ్ళాలి, నడిచి వెళ్లే మార్గం ఎలా ఉంటుంది, గుర్రాలపై వెళ్తే ఎంత ఛార్జ్ చేస్తారు, పల్లకీలో వెళ్తే ఎంత ఛార్జ్ చేస్తారు, అదే విధంగా సోన్ప్రయాగ్ సమీపంలో శివపార్వతుల కళ్యాణం జరిగిన త్రియోగి నారాయణ ఆలయాన్ని ఎలా దర్శించాలి అనేది చూపించి ఆ తరువాత నేను హెలికాప్టర్ లో ఎలా వెళ్ళానో చూపిస్తాను. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ వీడియో చివర్లో బ్రీఫ్ గా డే 1, డే 2, డే 3 ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను. డోంట్ వరీ. ఇప్పుడు మనం సీతాపూర్ చేరుకున్నాం. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ హోటల్స్, రెస్టారెంట్స్. కేదార్నాథ్ యాత్రకు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడే స్టే చేస్తారు. చాలా మంది సీతాపూర్, సోన్ప్రయాగ్ వేరు అనుకుంటారు. ఇది జస్ట్ సోన్ప్రయాగ్ కి 2 కిలోమీటర్ల ముందు ఉంటుంది. సోన్ప్రయాగ్ లో ఒక భాగం. భక్తుల రద్దీని బట్టి ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం కోసం ఈ సీతాపూర్ లో కొత్తగా బస్టాండ్ నిర్మించారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే బస్సెస్ మరియు షేర్డ్ వెహికల్స్ సీతాపూర్ లోనే ఆపేస్తారు. మోస్ట్లీ మే, జూన్ లో వెహికల్స్ సీతాపూర్ వరకే వస్తాయి. ఖాళీ ఉంటేనే సోన్ప్రయాగ్ వరకు వెళ్తాయి. ఈ బస్ స్టాండ్ ఉన్న లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. హరిద్వార్ లేదా రిషికేష్ నుంచి సీతాపూర్ చేరుకోవడానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది. ఉదయం హరిద్వార్ లో బయలుదేరితే బస్సు వాళ్ళు సాయంత్రానికి సీతాపూర్ చేరుకుంటారు. ట్రాఫిక్ జామ్ అయ్యి లేట్ అయితే రాత్రికి సీతాపూర్ చేరుకుంటాం. ఇక్కడ మనకి చాలా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. కొన్ని హోటల్స్ కి ఆన్లైన్ బుకింగ్ కూడా లభిస్తుంది. ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా వచ్చి 2-3 హోటల్స్ చూసుకొని తీసుకోవచ్చు. అండ్ ఈ సీతాపూర్ లో మన తెలుగు వల్ల అన్నదానం కూడా ఉంటుంది. మోస్ట్లీ భక్తులు ఎక్కువగా వచ్చే సమయం మే, జూన్ లో ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మన తెలుగు వల్ల రెస్టారెంట్ కూడా ఉంది. ఇక్కడ శివాలిక్ వ్యాలీ రిసార్ట్స్ అండ్ స్పా ఉంది కదా, ఇందులోనే ఆంధ్ర భోజనం లభిస్తుంది. భోజనం 300 అలా ఉంటుందని చెప్పారు. కొంచెం కాస్ట్లీ, కాకపోతే మన భోజనం లభిస్తుంది. అర్థమైంది కదా. మొదటి రోజు సాయంత్రానికి లేదా రాత్రికి ఈ సీతాపూర్ చేరుకుంటారు. ఇక్కడ రూమ్ తీసుకొని నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ సీతాపూర్ నుంచి సోన్ప్రయాగ్ కి వెళ్ళాలి. జస్ట్ 2 కిలోమీటర్లు ఉంటుంది. షేర్డ్ వెహికల్ వాళ్ళు 50 రూపాయలు తీసుకుంటారు, లేదంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అది మీ చాయిస్. సీతాపూర్ నుంచి 1.5 కిలోమీటర్ ముందుకు వస్తే ఈ ప్రదేశానికి వస్తాం. ఇక్కడ నుంచి కుడివైపు వెళితే సోన్ప్రయాగ్ బస్ స్టాండ్ ఉంటుంది. జస్ట్ ఒక 200 మీటర్లు. ఇక్కడ నుంచి ఎడమ వైపు 14 కిలోమీటర్లు వెళ్తే త్రియోగి నారాయణ ఆలయం ఉంటుంది. అదే శివపార్వతుల కళ్యాణం జరిగిన ప్రదేశం. సోన్ప్రయాగ్ నుంచి షేర్డ్ వెహికల్స్ ఉంటాయి, తర్వాత చూపిస్తాను. ముందు సోన్ప్రయాగ్ గౌరీకుండ్ చూద్దాం రండి. ఇదే సోన్ప్రయాగ్ బస్ స్టాండ్ అండ్ టాక్సీ స్టాండ్. ట్రాఫిక్ లేకపోతే బస్ మరియు షేర్డ్ వెహికల్ వాళ్ళు ఇక్కడ వరకు వస్తారు. కారు మాట్లాడుకొని వచ్చే వాళ్ళు కూడా టాక్సీ ఇక్కడే పెట్టుకొని కేదార్నాథ్ కి వెళ్తారు. రండి ముందుకు వెళ్దాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళితే సోన్ప్రయాగ్ మార్కెట్ ఏరియా ఉంటుంది. ఇదే సోన్ప్రయాగ్ మార్కెట్ ఏరియా. ఇక్కడ మనం స్టే చేయడానికి చాలా హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి. హోటల్స్ బడ్జెట్ ఏంటంటే డిమాండ్ బట్టి ప్రైస్ చేంజ్ అవుతుంది. పీక్ సీజన్ లో కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. వీడియో చివర్లో బడ్జెట్ చెప్తాను. కేదార్నాథ్ చేరుకోవడానికి 16 నుంచి 18 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. మన లగేజ్ మోసుకొని వెళ్ళడం కష్టం. మన లగేజ్ పెట్టుకోవడానికి ఇక్కడ క్లాక్ రూమ్స్ లభిస్తాయి. వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటే మీ దగ్గరే ఉంచుకోండి, అంత సేఫ్ కాదు. అలా ఇంకొంచెం ముందుకు వస్తే కేదార్నాథ్ రిజిస్ట్రేషన్ చెకింగ్ పాయింట్ ఉంది. మనం కేదార్నాథ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, అది ఇక్కడ చెక్ చేస్తారు. ఎగ్జాక్ట్ డేట్ లేకపోయినా ఒక రోజు అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు. ఇలా మన రిజిస్ట్రేషన్ స్కాన్ చేస్తారు. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇక్కడ డైరెక్ట్ గా చేసుకోవచ్చు. మన ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఆన్లైన్ లో చేసుకోవడం బెటర్. ఇప్పుడు ఖాళీగా ఉంది కానీ మే, జూన్ లో అయితే చాలా రద్దీగా ఉంటుంది. గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ నడక మార్గం మొదలవుతుంది. సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ 5 కిలోమీటర్లు ఉంటుంది. షేరింగ్ వెహికల్స్ లభిస్తాయి. కాకపోతే చెకింగ్ పాయింట్ నుంచి కొంత దూరం నడవాల్సి ఉంటుంది. ఈ మార్గంలో మెడికల్ షాపులు ఉన్నాయి. మీరు కనుక డయామాక్స్ టాబ్లెట్, ఆక్సిజన్ సిలిండర్ మర్చిపోయి వస్తే ఇక్కడ తీసుకోవచ్చు. అదే విధంగా స్వెటర్స్, రెయిన్ కోట్స్ కూడా లభిస్తాయి. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. అలా ముందుకు నడుచుకుంటూ వస్తే సోన్ప్రయాగ్ సంగం కనిపిస్తుంది. ఇక్కడ మందాకిని నదిలో వాసుకి గంగా సంగమిస్తుంది. దీనివల్లే ఈ ప్రదేశానికి సోన్ప్రయాగ్ అనే పేరు వచ్చింది. ఇంకా కొంచెం ముందుకు నడవాలి. ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ దాటితే గౌరీకుండ్కి షేర్డ్ వెహికల్స్ లభిస్తాయి.
షేర్డ్ వెహికల్ వాళ్ళు ఒకరికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి గౌరీకుండ్ 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇది గౌరీకుండ్ టాక్సీ స్టాండ్. ఇక్కడ నుంచి 300 మీటర్లు ముందుకు నడుచుకుంటూ వెళితే గౌరీకుండ్ చేరుకుంటాం. మార్గం మధ్యలో ఇలాంటి చిన్న చిన్న జలపాతాలు చాలా ఉన్నాయి. ఈ జలపాతం పక్కనే మెట్ల మార్గం ఉంటుంది. ఇలా వెళ్ళకూడదు. అలా నేరుగా వెళ్తే గౌరీకుండ్ చేరుకుంటాం. ఇదే గౌరీకుండ్. ఇక్కడ కూడా మనం స్టే చేయడానికి హోటల్స్, హోమ్ స్టేస్ లభిస్తాయి. మీరు కనుక మొదటి రోజు ఎర్లీగా సాయంత్రానికి సోన్ ప్రయాగ్ చేరుకుంటే సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కి వచ్చి నైట్ గౌరీకుండ్ లో స్టే చేసి తరువాతి రోజు ఉదయం కేదార్నాథ్ కి వెళ్ళొచ్చు. మీ వీలుని బట్టి సీతాపూర్, సోన్ ప్రయాగ్ లేదా గౌరీకుండ్ ఎక్కడైనా స్టే చేయొచ్చు. ఇక్కడ కూడా లాకర్స్ ఉన్నాయి. లగేజ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అదే విధంగా ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి సపోర్ట్ గా స్టిక్స్ కంపల్సరీ అవసరం అవుతాయి. అవి కూడా ఇక్కడ లభిస్తున్నాయి. ఈ ఆర్చ్ నుంచి మనం నడుచుకుంటూ ఇలాగే నేరుగా వెళ్ళొచ్చు. 1 కిలోమీటర్ తర్వాత గుర్రాలు, పల్లకీలు లభిస్తాయి. అలా కాకుండా ఆర్చ్ నుంచి కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ నది దగ్గరకు వెళ్ళడానికి మార్గం కనిపిస్తుంది. అలా మనం ముందుకు నడుచుకుంటూ వెళితే గౌరీకుండ్ ఉంటుంది. మందాకిని నది ప్రవహిస్తూ ఉంది. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే గౌరీకుండ్ కనిపిస్తుంది. ఇదే గౌరీకుండ్, వేడి నీటి గుండం, హాట్ వాటర్ స్ప్రింగ్. ఈ సమీపంలోనే గౌరీమాత పార్వతీదేవి తపస్సు చేశారు. అందుకే దీనికి గౌరీకుండ్ అనే పేరు వచ్చింది. కొంతమంది ఈ నీటిలో స్నానం చేసి నదిలోని నీటిని తలపై చల్లుకొని గౌరీమాతను దర్శించుకొని కేదార్నాథ్ కి మొదలవుతారు. లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి అలా కొన్ని మెట్లెక్కి పైకి వెళితే గౌరీమాత ఆలయం ఉంటుంది. ఇదే గౌరీమాత ఆలయం. పార్వతీమాత శివుని కోసం తపస్సు చేసిన ప్రదేశం. ఆలయం ముందు ఈ స్టాచ్యూని గమనించండి. పార్వతీమాత తపస్సు చేస్తున్నట్లుగా నిర్మించారు. చాలా బాగుంది. లోపల వీడియో తీయకూడదు. అమ్మవారిని దర్శనం చేసుకొని కేదార్నాథ్ కి వెళ్ళాలి. చాలా మంది ఇటు రాకుండానే డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నారు. ఈ ఆలయానికి ఎదురుగా ఉమాపతి మహాదేవ్ ఆలయం ఉంది. దర్శించుకోండి. ఆలయం నుంచి ఇలా మెట్లెక్కి పైకి వెళితే నడక మార్గంలో కలుసుకుంటాం. ఇక ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళితే కేదార్నాథ్ ట్రెక్కింగ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది. ఇక్కడ నుంచి కేదార్నాథ్ 16 కిలోమీటర్లు ఉంటుంది. కొంతమంది 18 కిలోమీటర్లు కూడా ఉంటుందని చెబుతారు. నేను హెలికాప్టర్ లో వెళ్ళాను. కాకపోతే మీకు ఈ నడక మార్గం ఎలా ఉంటుంది, నడవలేని వాళ్ళు గుర్రం, పల్లకీలో వెళితే ఎంత చార్జ్ చేస్తారో క్లియర్ గా చెప్తాను. ఒక్కసారి మీరు ఈ మ్యాప్ ని గమనిస్తే నడక మార్గాన్ని 4-5 భాగాలుగా విభజించుకోవచ్చు. గౌరీకుండ్ నుంచి 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళితే జంగిల్ చెట్టి వస్తుంది. జంగిల్ చెట్టి నుంచి 3 కిలోమీటర్లు ప్రయాణిస్తే భీంబాలి వస్తుంది. ఈ భీంబాలి నుంచి 1 కిలోమీటర్ ముందుకు ప్రయాణిస్తే రాంబారా బ్రిడ్జ్ ఉంటుంది. అక్కడ వరకు నడక మార్గం కొంత సునాయాసంగా ఉంటుంది. ఇది చేరుకోవడానికే కష్టపడ్డారంటే తర్వాత మీకు సినిమా కనిపిస్తుంది. ఆ తరువాత లించోలి నుంచి కేదార్నాథ్ బేస్ క్యాంప్. కేదార్నాథ్ బేస్ క్యాంప్ నుంచి కేదార్నాథ్ ఆలయం 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. ట్రెక్కింగ్ చేసే వాళ్ళు మీతో పాటు ఎలక్ట్రాల్ పౌడర్స్ తీసుకెళ్ళండి. ORS ప్యాకెట్స్. మార్గం మధ్యలో వాటర్ బాటిల్స్ లభిస్తాయి. ఎలక్ట్రాల్ పౌడర్ కలుపుకొని తాగండి. సెకండ్ థింగ్, మార్గం మధ్యలో రెస్టారెంట్లు ఉంటాయి. ఫుడ్ తినొచ్చు. కాకపోతే ఎక్కువ తినొద్దు. కొంచెం కొంచెంగా 2-3 సార్లు తినండి. ఇక మీ ఓపిక, మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ వెళ్ళొచ్చు. గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ ఆలయం చేరుకోవడానికి 8 నుంచి 12 గంటల సమయం పడుతుంది. అది మీ ఫిట్నెస్ లెవెల్ ను బట్టి ఉంటుంది. నడవలేని వాళ్ళు గుర్రం తీసుకోవచ్చు. గుర్రం యొక్క గవర్నమెంట్ రేటు 3500. కాకపోతే డిమాండ్ బట్టి వీళ్ళు 5000, 6000 కూడా చార్జ్ చేస్తారు. వెయిట్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ చార్జ్ చేస్తారు. పల్లకి వాళ్ళు 4 మోసుకెళ్తారు. వీళ్ళు ఇక్కడ డోలీ అని పిలుస్తారు. 12,000 చార్జ్ చేస్తున్నారు. అప్ అండ్ డౌన్, పైకి వెళ్లి కిందకి తీసుకురావడానికి 18,000 వరకు చార్జ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, డిమాండ్ ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువ ప్రైస్ చార్జ్ చేస్తారు. అదే విధంగా P2 సర్వీస్ ఉంటుంది. ఒక వ్యక్తి ఇలా వీపుపై మోసుకొని వెళ్తారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు 50-60 కేజీల మధ్యలో ఉన్న వాళ్ళు ఇందులో వెళ్ళొచ్చు. 6,000 నుంచి 7,000 చార్జ్ చేస్తారు.
డిమాండ్ ఉంటే 8 నుంచి 9 వేలు కూడా ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీరు మార్గం మధ్యలో స్టే చేయాలి అనుకుంటే భీంబాలి, లించోలీలో స్టే చేయడానికి టెంట్స్ లభిస్తాయి. లగ్జరీ టెంట్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మార్గం మధ్యలో హెల్త్ ప్రాబ్లం ఉన్నా, నడవలేము అనుకున్నా ఒక నైట్ ఇక్కడ స్టే చేసి రెస్ట్ తీసుకొని తరువాత రోజు కూడా వెళ్ళొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. తిరిగి గౌరీకుండ్ నుంచి సోన్ప్రయాగ్ చేరుకున్నాను. సోన్ప్రయాగ్ కి 14 కిలోమీటర్ల దూరంలో శివపార్వతుల కళ్యాణం జరిగిన త్రియుగి నారాయణ ఆలయం ఉంది. కేదార్నాథ్ ఆలయం దర్శనం చేసుకుని తిరిగి వెనక్కి వచ్చినప్పుడు మళ్ళీ సోన్ప్రయాగ్ చేరుకుంటాం. సోన్ప్రయాగ్ నుంచి రిటర్న్ వెళ్లే ముందు త్రియుగి నారాయణ ఆలయం దర్శించవచ్చు. ఈ సోన్ప్రయాగ్ బస్టాండ్ నుంచి షేర్డ్ వెహికల్స్ లభిస్తాయి. ఒకరికి 200 ఛార్జ్ చేస్తున్నారు. నేను హెలికాప్టర్ లో వెళ్తున్నాను కాబట్టి మళ్ళీ ఇక్కడికి రాను. అందుకే ఇప్పుడే ఆలయాన్ని దర్శించుకుంటాను. మీరు మీకున్న సమయాన్ని బట్టి సోన్ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ కి వెళ్లే ముందు దర్శించుకోండి, లేదంటే కేదార్నాథ్ దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడైనా దర్శనం చేసుకోండి. అది మీ చాయిస్. నేను వెళ్లిన సమయంలో షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరు. జీప్ లో 10 మందిని తీసుకెళ్తాం. ఒకరికి 200 ఛార్జ్ చేస్తాం. 2000 ఇవ్వమని అడిగారు. లాస్ట్ కి 1200కు ఒప్పుకున్నారు. డిస్టెన్స్ 14 కిలోమీటర్లు, కానీ రోడ్డు మార్గం దారుణంగా ఉంది. త్రియుగి నారాయణ ఆలయం సమీపానికి చేరుకున్నాం. లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇక్కడ నుంచి మనం 100 మీటర్లు లోపలికి నడుచుకుంటూ వెళితే ఆలయం చేరుకుంటాం. ఇదే త్రియుగి నారాయణ ఆలయం. ఇక్కడ కూడా మనం స్టే చేయడానికి హోటల్స్ లభిస్తాయి. ఈ ప్రదేశంలోనే శివపార్వతుల కళ్యాణం జరిగిందని చెబుతారు. బ్రహ్మదేవుడు పూజారిగా కళ్యాణం జరిపించగా శ్రీ మహావిష్ణువు వధువు సోదరుడిగా చేయవలసిన అన్ని ఆచారాలను నిర్వహించినట్లు చెబుతారు. రండి ఆలయాన్ని దర్శించుకుందాం. ఆలయం లోపల వీడియో తీయకూడదు. ఈ ఆలయాన్ని ఆదిశంకరాచార్యుల వారు నిర్మించారు. ఆలయం లోపల 2 అడుగుల విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది. కొంచెం దగ్గరగా వెళ్తే క్లియర్ గా కనిపిస్తుంది. ఆలయం లోపల ఎదురుగా మండపంలో పవిత్ర ధుని శివపార్వతుల కళ్యాణం సమయంలో వెలిగించారట. అప్పటి నుంచి 3 యుగాలుగా నిరంతరం వెలుగుతూనే ఉంది. అందుకే ఈ ఆలయానికి త్రియుగి నారాయణ అనే పేరు వచ్చింది. 3 యుగాల నుంచి కొలువై ఉన్న శ్రీ మహావిష్ణువు అని అర్థం. ఈ ధుని ఆగిపోకుండా ఇక్కడ వ్యక్తులు నిత్యం పర్యవేక్షిస్తుంటారు. ఇందులో నుంచి వచ్చే విభూతిని భక్తులు ఇంటికి తీసుకెళ్తారు. ఈ ఆలయంలో చాలా మంది కళ్యాణం చేసుకుంటారు. ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే కళ్యాణం జరిగిన జంటలు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి కళ్యాణం చేసుకుంటారు. మీరు అలా చేసుకోవాలనుకుంటే ఒక రోజు ఎక్స్ట్రాగా పెట్టుకోండి. ఇక్కడ పండిట్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకొని చేసుకోవచ్చు. ఈ ఆలయం చుట్టూ 3 పవిత్ర గుండాలున్నాయి. విష్ణుకుండం, బ్రహ్మకుండం, రుద్రకుండం. ఇది విష్ణుకుండం. దానికి ఎదురుగా ఉన్నదే రుద్రకుండం. ఇది బ్రహ్మకుండం. ఈ బ్రహ్మకుండం పక్కనే పూజలు చేస్తున్నారు కదా, దాన్ని బ్రహ్మశిల అని పిలుస్తారు. ఈ ప్రదేశంలోనే శివపార్వతుల కళ్యాణం జరిగింది. ఈ ఆలయాన్ని దర్శించడం చాలా గొప్ప అనుభూతి. నా దర్శనం పూర్తయింది. తిరిగి సోన్ప్రయాగ్ చేరుకున్నాను. సోన్ప్రయాగ్ నుంచి షేర్డ్ వెహికల్ లో గుప్తకాశీ చేరుకున్నాను. గుప్తకాశీ చేరుకునే సమయానికి రాత్రి అయింది. ఇప్పుడు సమయం 6:30. వ్యూ ఎంత బాగుందో చూడండి. అక్కడ మంచు పర్వతాలు కనిపిస్తున్నాయి. తరువాతి రోజు ఉదయం హెలికాప్టర్ లో కేదార్నాథ్ వెళ్ళడానికి గుప్తకాశీ హెలీప్యాడ్ కి వెళ్తున్నాను. మార్కెట్ ఏరియా నుంచి హెలీప్యాడ్ 4 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ లేదు. వెహికల్ వాళ్ళు 300 ఛార్జ్ చేశారు. హెలికాప్టర్ లో వెళ్లే వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కేదార్నాథ్ హెలికాప్టర్ విషయంలో చాలా మోసాలు జరుగుతున్నాయి. కేదార్నాథ్ హెలికాప్టర్ బుక్ చేస్తామని మనీ తీసుకుని స్కామ్ చేస్తున్నారు. కేదార్నాథ్ హెలికాప్టర్ బుకింగ్ కి ఎటువంటి ఏజెంట్స్ లేరు. మనమే సొంతంగా IRCTC వెబ్సైట్ లో బుక్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. హెలికాప్టర్ బుక్ చేసుకోవాలంటే ముందుగా మనం కేదార్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ యాత్ర రిజిస్ట్రేషన్ నెంబర్ తోనే హెలికాప్టర్ బుక్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. మన యాత్ర రిజిస్ట్రేషన్ రోజు హెలికాప్టర్ లేకపోతే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ రోజు అవైలబుల్ గా ఉందో ఆ రోజు బుక్ చేసుకోవచ్చు. అంటే అక్టోబర్ 15 కేదార్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
15వ తేదీ హెలికాప్టర్ టికెట్లు లేవు. వేరే డేట్స్ లో టికెట్స్ అవైలబుల్ గా ఉంటే బుక్ చేసుకోవచ్చు. రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఇక కేదార్నాథ్ కి 3 ప్రదేశాల నుంచి హెలికాప్టర్ లభిస్తుంది. ఒకటి సెర్సి, రెండవది పాటా, మూడవది గుప్తకాశీ. గుప్తకాశీ కొంచెం దూరంగా ఉంటుంది, అందుకే అప్ అండ్ డౌన్ టికెట్ 8,000 చిల్లర ఉంటుంది. సెర్సి పాటా నుంచి 6,000 నుంచి 6,500 మధ్యలో ఉంటుంది. ఆన్లైన్ టికెట్స్ వన్ సైడ్ ఆప్షన్ ఉండదు, అప్ అండ్ డౌన్ టికెట్స్ మాత్రమే ఉంటాయి. గుప్తకాశీ నుంచి సోన్ ప్రయాగ్ కి వెళ్లే మార్గంలో సెర్సి, పాటా ఉంటాయి. హెలీప్యాడ్ సమీపంలోనే మనం స్టే చేయడానికి హోటల్స్ కూడా లభిస్తాయి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆన్లైన్ లో టికెట్స్ దొరకడం అంత ఈజీ కాదు, వెంటనే బుక్ అయిపోతాయి. చాలా అప్డేటెడ్ గా ఉండాలి. తత్కాల్ టికెట్స్ కూడా లభిస్తాయి. డైరెక్ట్ గా హెలీప్యాడ్ దగ్గరకు వెళ్లి తత్కాల్ టికెట్ తీసుకోవచ్చు. కాకపోతే ఖచ్చితంగా దొరుకుతాయని గ్యారంటీ లేదు. కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డిమాండ్ బట్టి ప్రైస్ ఉంటుంది. దానికి ఫిక్స్డ్ ప్రైస్ అంటూ ఏమీ ఉండదు. కొంచెం మనీ ఎక్కువ ఉన్న వాళ్ళు 20,000, 30,000 అన్నా పెట్టేస్తారు. వాటిపైన ఎక్కువ ఆశలు పెట్టుకోకపోవడం మంచిది. ఇదే మనం వెళ్ళబోయే హెలికాప్టర్. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పిన టికెట్ ప్రైజెస్ 80 కేజీల వరకే. 80 కేజీల కంటే ఎక్కువ బరువు ఉన్న వారికి కేజీకి 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 80 కంటే ఎన్ని కేజీలు ఎక్కువ ఉంటే అన్ని 150 రూపాయలు పే చేయాలి. మన హెలికాప్టర్ మొదలైంది 7 నిమిషాల్లో కేదార్నాథ్ చేరుకుంటాం. వ్యూస్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ప్రస్తుతం మనం కేదార్నాథ్ సమీపానికి చేరుకున్నాం. కింద కనిపిస్తున్నది కేదార్నాథ్ బేస్ పాయింట్. ఇక్కడ నుంచి ఆలయం 2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గం అంతా మనం స్టే చేయడానికి టెంట్ స్టేస్ లభిస్తాయి. గుప్తకాశీ నుంచి 7-8 నిమిషాల్లో కేదార్నాథ్ చేరుకున్నా. ఏదో తెలియని ఆనందం. ఎదురుగా చూడండి, ఆలయం వెనుక మంచు పర్వతాలు. అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి ఆలయం ఒక 1/2 కిలోమీటర్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. చూడండి, ఈ ప్రదేశం అంతా మనం స్టే చేయడానికి టెంట్స్ మరియు హోటల్స్ ఉన్నాయి. ఇప్పుడు భక్తుల రద్దీ తక్కువగా ఉంది. మనకి ఆలయ సమీపంలోనే టెంట్ గాని హోటల్ రూమ్ గాని లభిస్తుంది. మే, జూన్ లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోవాలి. ఆలయానికి సమీపంలో కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం దూరంగా ఉంటే కాస్ట్ తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం టెంట్ వాళ్ళు ఒకరికి 300 ఛార్జ్ చేస్తున్నారు. ఇంకొంతమంది 200 కూడా ఛార్జ్ చేస్తున్నారు. మే, జూన్ లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఒకరికి 500-600 కూడా ఛార్జ్ చేస్తారు. మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ ఉంటే పర్వాలేదు. సింగిల్ గా ఉన్నప్పుడు వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. టెంట్ లో ఒక లైట్ ఉంటుంది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. మార్నింగ్ హాట్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు. ముందే వాళ్ళతో మాట్లాడుకోండి హాట్ వాటర్ ఇస్తారా లేదా అని. ఒక టెంట్ లో 3 స్టే చేయొచ్చు అనుకోండి. ఒకరికి 400 ఛార్జ్ చేస్తారు. ముగ్గురికి 1200 అవుతుంది. మీరు ఇద్దరే ఉన్నారు, వేరే వ్యక్తితో షేర్ చేసుకోవడం ఇష్టం లేదనుకోండి, మేమిద్దరమే 1200 ఇస్తాం, మాకు ఈ టెంట్ ఇవ్వండి అని అడగండి. కొన్ని పెద్ద టెంట్స్ ఉంటాయి, 8 మంది కూడా స్టే చేయొచ్చు. మీరు ఎక్కువ మంది ఉంటే ఇలాంటి టెంట్స్ తీసుకోవచ్చు. ఇక ఈ మార్గంలో హోటల్ రూమ్స్ కూడా ఉన్నాయి. రూమ్ కి 4,000 నుంచి 6,000 ఛార్జ్ చేస్తారు. 3-4 స్టే చేయొచ్చు. ఆలయానికి దగ్గరగా ఉంటే 10,000 కూడా ఛార్జ్ చేస్తారు. అలా కొంచెం ముందుకు రాగానే దర్శనం టోకెన్ కౌంటర్ ఉంది. ఇక్కడ మన రిజిస్ట్రేషన్ చూపిస్తే దర్శనం టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచే క్యూ లైన్ మొదలవుతుంది. మే, జూన్ లో కిలోమీటర్ కంటే ఎక్కువ క్యూ లైన్ ఉంటుంది. ఇప్పుడు ఖాళీగా ఉంది, ఏం పర్వాలేదు. మనం రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి దర్శనానికి వెళ్దాం. టోకెన్ తీసుకొని అలా నడుచుకుంటూ 1/2 కిలోమీటర్ వెళ్తే ఆలయం చేరుకుంటాం. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దాటుకుని రాగానే ఆలయానికి మార్గం కనిపించింది. అలా పైకి రాగానే ఎదురుగా ఓంకారాన్ని ప్రతిష్ఠించి ఉన్నారు. ఇక్కడ నుంచి ఆలయానికి వెళ్లే మార్గం అంతా రెస్టారెంట్లు, స్టే చేయడానికి హోటల్స్, వాటి వెనుక టెంట్ స్టేస్ అవైలబుల్ గా ఉన్నాయి. వెళ్లే మార్గంలో ఒక వ్యక్తి రూమ్ కావాలా అని అడిగాడు. ఆలయానికి 200 మీటర్ల దూరంలో రూమ్ తీసుకున్నాను.
ఈ రూమ్ నాకు 1500 పడింది. అదే సీజన్ లో అయితే ఈ రూమ్ కి 6000 కూడా ఛార్జ్ చేస్తారు. కాకపోతే అటాచ్డ్ బాత్రూమ్ లేదు, 2-3 రూములు కలిపి ఒకే బాత్రూమ్ ఉంది. ఇదే నేను స్టే చేసిన హోటల్. కాకపోతే దీనికి పేరు నెంబరు ఏమీ లేవు. మీరు హోటల్ తీసుకున్నా టెంట్ తీసుకున్నా దానికి సమీపంలో ఉన్న ల్యాండ్ మార్క్ గుర్తుపెట్టుకోండి, లేదంటే ఫోటో వీడియో తీసుకోండి. ఒక్కొక్కసారి మిస్ అయిపోతాం, యూజ్ అవుతుంది. రూమ్ లో లగేజ్ పెట్టి ఆలయానికి వెళ్తున్నాను. ఇప్పటి వరకు ఎండ ఉంది కదా, ఒక్కసారిగా క్లైమేట్ మారిపోయింది, వర్షం వచ్చేలా ఉంది. ఒక విషయం గమనించారా? ఇప్పటి వరకు కనిపించిన మంచు పర్వతాలు కనిపించట్లేదు, పూర్తిగా పొగమంచు కమ్మేసింది. ఆలయ సమీపానికి చేరుకోగానే ఒక తెలియని అనుభూతి, దాన్ని మాటల్లో వర్ణించలేం. ఒక్కసారి ఆలయ సమీపంలో ఉన్న పరిసరాలు ఎలా ఉన్నాయో గమనించండి. కేదార్నాథ్ మన భారతదేశంలోని అత్యంత పవిత్ర తీర్థక్షేత్రాల్లో ఒకటి, 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఆల్రెడీ మన ఛానల్లో మిగతా 11 జ్యోతిర్లింగాలు కవర్ చేశాను. వచ్చే మార్గంలో గుప్తకాశీ దర్శించినప్పుడు కేదార్నాథ్ స్థల పురాణం వివరించాను కదా. ఎద్దు మూపురం ఈ ప్రదేశంలో కేదార్నాథ్ జ్యోతిర్లింగంగా వెలిసింది. దర్శనానికి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా స్పర్శ దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు కనుక గమనిస్తే కేదార్నాథ్ శివలింగం ఎద్దు మూపురం ఆకారంలో ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్పర్శ దర్శనం ఉంటుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే స్పర్శ దర్శనానికి అలౌ చేయరు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ఆలయం మూసివేస్తారు, తిరిగి 3 గంటలకి ఓపెన్ చేస్తారు. మధ్యాహ్నం నుంచి రాత్రి హారతిచ్చే వరకు ఆలయం ఓపెన్ లో ఉంటుంది. ఈ సమయంలో స్పర్శ దర్శనం ఉండదు. మీరు కనుక అభిషేకం, స్పర్శ దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ పండిట్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకొని ఉదయం 3 గంటల కల్లా ఆలయం చేరుకుంటే అభిషేకం చేసుకొని స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. లేదు పండిట్స్ తో అభిషేకం, పూజలు చేయించుకోకపోయినా ఉదయం 3 గంటల కల్లా క్యూ లైన్ లో వచ్చి నిలబడితే అభిషేకం అయ్యాక దర్శనానికి అలౌ చేస్తారు. ఆ సమయంలో స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ఉన్న ఈ కేదార్నాథ్ ఆలయాన్ని 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు పునర్నిర్మించారని చెబుతారు. ఈ ప్రదేశంలోనే ఆదిశంకరాచార్యులు సమాధి చెందారు. తరువాత మీకు ఆదిశంకరాచార్యుల సమాధి చూపిస్తాను. ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా లేదు, చూస్తున్నారు కదా, కొంతమందే ఉన్నారు. రండి దర్శనానికి వెళ్దాం. ఆలయం లోపల వీడియో తీయకూడదు. కేదార్నాథ్ జ్యోతిర్లింగం దర్శించుకోండి. కేదారేశ్వరుని దర్శించుకొని ఇలా బయటికి వస్తాం. పక్కనే చిన్న ఆలయం కనిపిస్తుంది, ఇది గోపేశ్వర్ మహాదేవ్ ఆలయం. దర్శించుకోండి. చాలా అద్భుతమైన దర్శనం లభించింది. ఆలయ పరిసరాల్లో ఎంతో మంది సిద్ధులు, యోగులు ఉన్నారు. వారికి కొంత దక్షిణ ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను. మనం దర్శనం చేసుకొని ఇలా బయటికి వస్తాం కదా, అలానే ఎదురుగా ఉన్న మార్గంలో 800 మీటర్లు కొండపైకి వెళితే క్షేత్రపాలకుడు భైరవనాథ్ ఆలయం ఉంటుంది. ముందుగా మనం ఈ ఆలయం వెనుకున్న ప్రదేశాలను దర్శించుకుందాం. తరువాత భైరవనాథ్ ఆలయాన్ని దర్శిద్దాం. ఆలయం వెనుక అమృత్ కుండ్ ఉంది. కేదార్నాథ్ జ్యోతిర్లింగానికి అభిషేకం చేస్తారు కదా, ఆ నీరు ఈ కుండంలోకి వస్తాయి. ఆ కేదారేశ్వరుని తాకిన నీరు అమృతంతో సమానం కాబట్టి దీన్ని అమృత్ కుండ్ అని పిలుస్తారు. అక్కడి నుంచి ఇంకా వెనక్కి వెళితే భీమ్శిల దర్శనమిస్తుంది. మీ అందరికీ తెలుసు, 2013లో ఘోర ప్రమాదం జరిగింది. ఊహించని వరద ముంచెత్తింది. ఎటు చూసినా వరద నీరే. భవనాలు నేలకూలాయి, ప్రజలు కొట్టుకుపోయారు, రాళ్లు దొర్లుకొచ్చాయి. కానీ ఈ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. దానికి కారణం ఈ భీమ్శిల. ఆ భారీ వరదల్లో పైనుంచి దొర్లుకుంటూ వచ్చిన ఈ శిల ఈ ప్రదేశంలో ఆగింది. దీనితో వరద నీరు ఆలయాన్ని చేరకుండా 2 వైపులా దిశ మార్చుకోవడంతో ఆలయానికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అప్పటి నుంచి కేదార్నాథ్కి వచ్చిన వాళ్ళు ఈ శిలను కూడా పూజిస్తున్నారు. రండి ఇప్పుడు మనం ఆదిశంకరాచార్యుల సమాధిని దర్శించుకుందాం. భీమ్శిల నుంచి అలాగే 100 మీటర్లు నడుచుకుంటూ వెళితే ఆదిశంకరాచార్యుల సమాధి ఉంటుంది.
ఇదే ఆదిశంకరాచార్యుల సమాధి. 2013 వరదల్లో డ్యామేజ్ అయింది, తర్వాత పునర్నిర్మించారు. నేను కేరళ ట్రిప్ లో ఆదిశంకరాచార్యుల జన్మస్థానం కాలడి సందర్శించాను. దానిపై వీడియో కూడా చేశాను. ఒకసారి కేరళ ప్లేలిస్ట్ లో ఆ వీడియో చెక్ చేయండి. కేదార్నాథ్ దర్శనానికి వచ్చినప్పుడు ఆదిశంకరాచార్యుల సమాధిని తప్పకుండా దర్శించుకోండి. రండి, ఇప్పుడు మనం కేదార్నాథ్ క్షేత్రపాలకుడు భైరవనాథ్ ఆలయాన్ని దర్శించుకుందాం. మనం కేదార్నాథ్ ఆలయం దర్శించుకొని ఇలా బయటికి వస్తాం కదా, దానికి ఎదురుగానే మెట్ల మార్గం కనిపిస్తుంది. ఆ మార్గంలో ముందుకు నడుచుకుంటూ వెళితే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది. దాన్ని దాటుకుని వెళితే భైరవనాథ్ ఆలయానికి వెళ్లే మార్గం ఉంటుంది. మీరు కనుక మే జూన్ లో వస్తే ఈ మార్గంలో మన తెలుగువారి అన్నదానం ఉంటుందట. ఒకసారి చెక్ చేయండి. ఇదే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. దీన్ని దాటుకొని వెళ్ళాలి. ఇక్కడ ప్రవహిస్తున్నది మందాకిని నది. ఆ వెనుక ఉన్న హిమాలయ పర్వతాల్లోని చోరాబరి గ్లేషియర్ నుంచి ఉద్భవిస్తుంది. రుద్రప్రయాగ్లో అలకనందా నదిలో సంగమిస్తుంది. ఈ బ్రిడ్జ్ దాటి కుడివైపు వెళ్ళాలి. ఇక్కడ నుంచి 600 మీటర్లు కొండ ఎక్కాల్సి ఉంటుంది. రండి వెళ్దాం. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి పీతు లభిస్తుంది. పల్లకి గుర్రాలు లాంటివి ఉండవు. సగం దూరం పైకి రాగానే వ్యూ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే మనం స్టే చేసిన హోటల్. పైనుంచి వ్యూ ఇంకా అద్భుతంగా ఉంటుంది. రండి వెళ్దాం. ఇది కేదార్నాథ్ కంటే కొంచెం హైట్ లో ఉంది కదా, ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. కొంతమంది ఆల్రెడీ ట్రెక్కింగ్ చేసి కేదార్నాథ్ కి వచ్చి ఉంటారు. కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఎక్కువ దూరం ఏమీ లేదు, 600 మీటర్లు. అదే భైరవనాథ్ ఆలయం. ఇక్కడ నుంచి కేదార్నాథ్ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చాలా బాగుంది కదా. అటు భైరవనాథుని దర్శనం, దానితో పాటు సుందరమైన కేదార్నాథ్ వ్యూని ఆస్వాదించవచ్చు. రండి ఆలయానికి వెళ్దాం. ఈ కేదార్నాథ్ క్షేత్రానికి క్షేత్రపాలకుడు భైరవనాథ్. భైరవుణ్ణి దర్శించుకోండి. కేదార్నాథ్ యాత్రకు వచ్చినప్పుడు తప్పకుండా భైరవనాథుణ్ణి దర్శించుకోవాలని చెబుతారు. ఇంకొంతమంది అయితే భైరవనాథుణ్ణి దర్శించుకొని కేదారనాథుని దర్శించుకోవాలని చెబుతారు. మీ వీలును బట్టి ప్లాన్ చేసుకోండి. అద్భుతమైన దర్శనం, చుట్టూ ప్రకృతి. అలా దర్శనం చేసుకుని బయటికి రాగానే ఒక్కసారిగా హిమాలయ పర్వతాలు దర్శనమిచ్చాయి. అలా కొంత సమయం ఈ ప్రదేశంలో గడిపి కిందకి వెళ్తున్నాను. తిరిగి ఆలయం చేరుకున్నాను. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, వాటర్ బాటిల్ 100, టీ కాఫీ ఇంచుమించుగా అంతే. ఇక్కడ ఆంధ్ర భోజనం, తెలుగు భోజనం, సౌత్ ఇండియన్ అనే బోర్డులుంటాయి. కాకపోతే అవి తయారు చేసేది నార్త్ వాళ్ళే, అస్సలు బాగుండదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఈ విషయం మైండ్ లో పెట్టుకుంటే ఇక్కడికి వచ్చాక డిసప్పాయింట్ అవ్వరు. ఇక్కడ ఇలాగే ఉంటుంది అని ఫిక్స్ అవ్వండి. తర్వాత రూమ్ చేరుకొని కొంత సమయం రెస్ట్ తీసుకున్నాను. రాత్రి 7 గంటలకి హారతి ఉంటుందని చెప్పారు. అందుకే 6:45కి హారతి వీక్షించడానికి వెళ్తున్నాను. మనం దర్శనానికి వచ్చినప్పుడు అంత క్రౌడ్ లేదు. కరెక్ట్ టైంకి వెళ్ళినా పర్వాలేదు అనుకున్నాను, కానీ చూడండి ఎలా ఉందో. ఈ విషయం తెలిసి ఉంటే ఒక అరగంట ముందే వచ్చేవాడిని. కేదార్నాథ్ హారతిని వీక్షించండి. మీరు కనుక కేదార్నాథ్ లో నైట్ స్టే చేస్తే తప్పకుండా హారతి సమయానికి ఆలయం చేరుకోండి. హారతి చూసుకొని వెళ్లే మార్గంలో లంచ్ చేశాను. నార్త్ ఇండియన్ థాలీ 300 రూపాయలు. 3 రోటీ, కొంచెం రైస్, పప్పు, శనగల కర్రీ. ఓకే, పర్వాలేదు. తరువాతి రోజు ఉదయం 7 గంటలకి నాకు రిటర్న్ వెళ్ళడానికి హెలికాప్టర్ ఉంది. దీంతో 5:30కి ఆలయానికి వెళ్తున్నాను. ఒకసారి బయట నుంచి ఆలయాన్ని దర్శించుకొని హెలీప్యాడ్ దగ్గరకు వెళ్తాను. మీకు ఎర్లీ మార్నింగ్ ఆలయం వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను, రండి. ఉదయం 6 గంటలకి కేదార్నాథ్ ఆలయం యొక్క దృశ్యాలు చాలా అద్భుతంగా ఉంది. ఆలయం బయట నుంచి నమస్కరించుకొని హెలిప్యాడ్ దగ్గరకు వెళ్తున్నాను. ఇక్కడ నుంచి హెలికాప్టర్ లో తిరిగి గుప్తకాశీ చేరుకుంటాను. తరువాత మనం ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం ఉన్న తుంగనాథ్ లో కలుసుకుందాం. వీడియో చివర్లో కేదార్నాథ్ యాత్రను డే వైజ్ గా ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను కదా. మొదటి రోజు హరిద్వార్ చేరుకుంటాం. అది ఏ సమయానికి చేరుకుంటాం అనేది మీరు వచ్చేదాన్ని బట్టి ఉంటుంది. మీరు కనుక మధ్యాహ్నం లేదా సాయంత్రం 4 గంటల లోపు హరిద్వార్ చేరుకుంటే హరిద్వార్ లో గంగా హారతి వీక్షించండి.
రెండవ రోజు హరిద్వార్ నుంచి మొదలై సాయంత్రానికి లేదా రాత్రికి సీతాపూర్ లేదా సోన్ ప్రయాగ్ చేరుకుంటారు. మీరు ఎర్లీగా సోన్ ప్రయాగ్ చేరుకుంటే సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ చేరుకొని నైట్ గౌరీకుండ్ లో కూడా స్టే చేయొచ్చు. మూడవ రోజు సీతాపూర్ లేదా సోన్ ప్రయాగ్ లో స్టే చేసిన వాళ్ళు గౌరీకుండ్ చేరుకోండి. గౌరీకుండ్ లో గౌరీమాత ఆలయాన్ని దర్శించుకొని మీ కేదార్నాథ్ యాత్రను మొదలు పెట్టండి. గుర్రాలపై వెళ్లాలనుకునే వారు గుర్రాలపై వెళ్ళండి. గుర్రంపై వెళ్ళలేని వాళ్ళు పల్లకి తీసుకోండి. మీతో చిన్నపిల్లలుంటే వాళ్ళకి పీతూ తీసుకోండి. మీ ఫిట్నెస్ ను బట్టి 8 నుంచి 12 గంటల్లో కేదార్నాథ్ ఆలయం చేరుకుంటారు. ఇంకొంతమందికి ఇంకా ఎక్కువ సమయం పట్టొచ్చు. నాలుగవ రోజు మీరు కనుక అభిషేకం స్పర్శ దర్శనం చేసుకోవాలనుకుంటే ఉదయం 3 గంటల కల్లా ఆలయం చేరుకోండి. అక్కడ పండిట్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకొని అభిషేకంలో పాల్గొనొచ్చు. లేదనుకుంటే 3 గంటలకి క్యూ లైన్ లో నిలబడండి, స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్పర్శ దర్శనం ఉంటుంది. ఆ తరువాత భైరవనాథ్, భీమ్శిల, ఆది శంకరాచార్యుల సమాధి ఇవన్నీ చూసుకొని తిరిగి కేదార్నాథ్ నుంచి గౌరీకుండ్ చేరుకోండి. మీరు తిరిగి వచ్చే సమయాన్ని బట్టి గౌరీకుండ్ లో అయినా స్టే చేయండి లేదా సోన్ ప్రయాగ్ లో స్టే చేయండి. ఐదవ రోజు ఎర్లీ మార్నింగ్ శివపార్వతుల కళ్యాణం జరిగిన త్రియుగి నారాయణ ఆలయానికి వెళ్ళండి. సోన్ ప్రయాగ్ బస్టాండ్ నుంచి షేర్డ్ వెహికల్స్ లభిస్తాయి. ఒకరికి 200 ఛార్జ్ చేస్తారు. దర్శనం చేసుకుని తిరిగి సోన్ ప్రయాగ్ చేరుకుంటారు. ఇక తిరిగి సోన్ ప్రయాగ్ నుంచి హరిద్వార్ వెళ్లే వాళ్ళు షేరింగ్ వెహికల్స్ లో హరిద్వార్ చేరుకోవచ్చు. లేదు అక్కడి నుంచి బద్రీనాథ్ వెళ్లాలనుకుంటే బద్రీనాథ్ కి కూడా షేరింగ్ వెహికల్స్ లభిస్తాయి. అది ఎలా అనేది బద్రీనాథ్ వీడియోలో చెప్తాను. ఆరవ రోజు మీ సమయాన్ని బట్టి హరిద్వార్ లో మానసాదేవి, చండీదేవి, మాయాదేవి శక్తిపీఠాలు దర్శించుకోండి. మన ఛానల్లో ఆల్రెడీ హరిద్వార్ పై డీటెయిల్డ్ వీడియో చేశాను, ఒకసారి చూడండి. తరువాత హరిద్వార్ నుంచి ఢిల్లీ చేరుకోండి. ఢిల్లీ నుంచి ట్రైన్ లేదా ఫ్లైట్ లో మన తెలుగు రాష్ట్రాలు చేరుకోండి. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. కేదార్నాథ్ యాత్రకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.